చేద్దాం. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను రాసుకున్నాను. అదేంటంటే ఎన్ ఆన్సర్డ్ ప్రేయర్. ఎన్ ఆన్సర్డ్ ప్రేయర్, ఒక సమాధానము పొందుకున్నటువంటి ప్రార్థన. బికాస్ వి ప్రే ఆల్ ద టైమ్. మనం ప్రేయర్ చేస్తాం, ప్రతి ఒక్కరూ ప్రేయర్ చేస్తాము. బట్ ఏ ప్రార్థన అయితే ఏంటండి, ఏ ప్రార్థన అయితే దేవుని మనసును గెలుచుకుంటుందో ఆ ప్రార్థన జవాబు ఇవ్వబడుతుంది. హల్లెలూయా. అంటే మనం కొన్ని సంవత్సరాలుగా ప్రేయర్ చేస్తూ వస్తాము, కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాము, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం, రకరకాల ప్రార్థన చేస్తాం. బట్ ఎప్పుడు ప్రార్థన ఆలకించబడుతుంది, ఎప్పుడు జవాబు ఇవ్వబడుతుంది? కొన్ని విషయాలు నేను నేర్చుకున్నటువంటి వాటిని నేను మీకు వ్యక్తిగతంగా కొన్ని నా అనుభవం చెప్తాను. నేను నేర్చుకున్నటువంటి పాఠం. మా బ్యాటరీ చేంజ్ చేయండి కొంచెం, కన్నా బ్యాటరీ చేంజ్ చేయి. ప్రైజ్ జీసస్. 1 సెకండ్. రైట్, గమనించండి. కొద్ది క్షణాలు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. సో నా వ్యక్తిగతమైన అనుభవం ఏంటంటే, నేను 9 సంవత్సరాలుగా పాస్టర్ కింద పరిచయం చేస్తాను. మీ అందరికీ తెలిసిన విషయం అది. సో 12 years, అప్రాక్సిమేట్లీ 12 years నేను 12 years పైన నేను సేవకు వచ్చి, ఈ 9 years నేను చాలా స్ట్రగుల్ అయింది ఉంది. ఫిజికల్గా స్ట్రగుల్ అయినాను, ఫినాన్షియల్గాను, సేవా సంబంధంగా చాలా విషయాల్లో ప్రయాసపడ్డాం. ఒక మాట చెప్పాలంటే అది ప్రసవ వేదన. ఇంకా కానీ ఇన్నాళ్ళు ఈ 9 సంవత్సరాలు ఈ ప్రయాస ఇవన్నీ నిజమే. కానీ ఎప్పుడు డోర్స్ అన్లాక్ అయ్యాయి, ఎప్పుడు నీ ప్రేయర్ జవాబు ఇవ్వబడుతుందని అంటే, వెన్ యూ కమ్ టు ద రైట్ పొజిషన్, వెన్ యూ డూ ద రైట్ ప్రేయర్. మరలా చెప్తున్నాను, మీరు రావలసిన స్థానానికి వచ్చి చేయవలసిన ప్రార్థన మీరు చేసినప్పుడే మీ ప్రార్థన అంగీకరించబడుతుంది. నేను మరలా చెప్తున్నాను, రావాల్సిన స్థానం అంటే మీరు అంటే ఫిజికల్ పొజిషన్ మాత్రమే కాదు, స్పిరిచువల్ పొజిషన్ మీరు గ్రహించాలి. ఫిజికల్ పొజిషన్ మాత్రమే కాదు, మెయిన్లీ స్పిరిచువల్ పొజిషన్. అంటే నీవు రావాల్సిన ఆత్మీయ స్థాయికి వచ్చి నీ నోట రావాల్సినటువంటి మాటలు ప్రార్థన ద్వారా వచ్చినప్పుడు అప్పుడు నీ ప్రార్థన ఇమ్మీడియట్లీ ఇట్ స్టార్ట్స్ వర్కింగ్. హల్లెలూయా. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకని అన్ ఆన్సర్డ్ ప్రేయర్, ఒక జవాబు పొందుకున్నటువంటి ఒక ప్రార్థన ఎప్పుడు అది అంటే, నీవు ఒక ఆత్మీయ స్థాయికి నీ నోట వచ్చే మాట కూడా నీ ఆత్మీయ స్థాయిని బట్టే ఉంటుంది. కాబట్టి అప్పుడు నీ ప్రేయర్ అనేది ఆలకించబడుతుంది. కొన్ని కార్యాలు మన జీవితంలో దేవుని కనికరాన్ని బట్టి, దేవుని కృపను బట్టి జరుగుతాయి. ఓకేనా? దేవుని కనికరాన్ని బట్టి, దేవుని కృపను బట్టి జరుగుతాయి. కానీ కొన్ని కార్యాలు ఏమండి, అవి నీవు దేవునితో నడిచే విధానాన్ని బట్టి జరుగుతాయి. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు పిల్లలకు కనుక ఒంట్లో బాగాలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ప్రిన్స్కి జ్వరం వచ్చినప్పుడు వాడు ఏం చేశాడనంటే, ఈ మధ్య వీళ్ళు ఒకటి నేర్చారు, ఇంక ఒంట్లో బాగాలేదంటే ఏది అడిగినా కొని పెడతారని. ఏంటంటే కొంచెం ఫీవర్ వచ్చింది అనుకోండి ప్రిన్స్కి, నానా నాకు బొమ్మ కొని పెట్టు అని అంటే ఇమ్మీడియట్గా మనకి పిల్లలకు ఒంట్లో బాగాలేదు కాబట్టి వి విల్ బి మూవ్డ్ విత్ కంపాషన్. ఏం ఆలోచించం, వాడికి ఏ బొమ్మ కావాలి, పలానా బొమ్మ కావాలి, మనం అది వెంటాడి ఏదో ఒకటి చేసి దాన్ని తీసుకొచ్చిస్తాం. అవునా? అట్ ద సేమ్ టైం మామూలుగా అడిగినప్పుడు దేర్ ఇస్ ఎ ప్రోటోకాల్. మామూలుగా అడిగినప్పుడు వాళ్ళ అంత కంపాషనేట్గా మనం మూవ్ అవ్వం. ఇప్పుడు ఎందుకు అవసరం లేదు ఉండు అని అంటాం. అవునా కదా? నేను అంటున్నాను కాబట్టి చెప్తున్నాను. కానీ వాళ్ళు కొన్ని డిసిప్లైన్డ్గా ఉండి కొన్ని పద్ధతులు విని కొన్ని మార్చుకుని వాళ్ళు చెప్పింది చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు అడగకుండానే కొని పెడతాం. జరిగిన విషయం చెప్తానండి. హ్యాపీని నేను నిన్న, అరే నువ్వు ట్యూషన్కి వెళ్ళాలి, మాకు పని ఉంది, మేము బయటికి వెళ్తున్నావు, నువ్వు చెప్పిన మాట వినాలి అని చెప్పాం. యాక్చువల్గా అయితే నన్ను వదిలేసి మీరు వెళ్తున్నారు అని గొడవ పడతాడు వాడు. తమ్ముడిని తీసుకెళ్తున్నారు, నన్ను తీసుకెళ్ళట్లేదు అని అంటారు. మరి ప్రిన్స్ని కూడా వదిలేసి వెళ్తారా అని అడిగాడు. లేదు ప్రిన్స్ని మాతో పాటు తీసుకెళ్తున్నావు అన్నాడు. అంటేనేమో వాడు ఇలా ఆలోచించుకున్నాడు, కాసేపు ఆలోచించుకుని సరే నేను ట్యూషన్కి వెళ్తాలే అని అన్నాడు. వాడు ట్యూషన్కి వెళ్ళాడు. మేము ప్రిన్స్ని తీసుకుని మా పని మీద మేము వెళ్ళొచ్చిన తర్వాత నేను వాడి ట్యూషన్ నుంచి తీసుకొచ్చేటప్పుడు, నేను చెప్పింది నువ్వు విన్నావు కాబట్టి నీకేం కావాలో అడుగు అని
నేను అడిగితే వాడు ఆలోచిస్తున్నాడు. వాడు ఆలోచిస్తుంటే వాడికి ఏం కావాలో నాకు తెలుసు. నేను ఆల్రెడీ మొన్న ప్రాజెక్ట్ వాడికి తయారు చేసినప్పుడు ఒక స్టేషనరీ షాప్కి వెళ్ళా. అందులో రకరకాల ఎరేజర్లు, రకరకాల షార్ప్నర్లు అన్నీ పెట్టున్నాయి. నేను ఆ రోజే అనుకున్నా వీడికి కొని పెట్టాలని అనుకున్నా. కానీ నేను అనుకున్నాను ఒక టైం ఉంది, అప్పుడు కొని పెడదామని అని అనుకున్నా. సో నేనేం చేశానంటే ఒక నిమిషం ఉండని చెప్పి, వాడు ఆలోచించుకుంటున్నాడు ఏం కావాలో తెలియట్లేదు వాడికి. నేను వాడిని తిన్నగా బండి వేసుకుని ఆ స్టేషనరీ షాపుకి తీసుకెళ్ళి రకరకాల ఎరేజర్లు, రకరకాల షార్ప్నర్లు అన్నీ ఉండి నేను అన్నాను అదొకటి ఇదొకటి ఇదొకటి అదొకటి అన్నీ తీసి ఇవ్వండి అని అడిగాను. అన్నీ తీసుకుని వాడు కొనిపెట్టాను. నేను అన్నాను ఇది నీకు పనికొస్తుంది. ఏంటండి పనికొచ్చేదే కొన్నాను నేను, వేస్ట్ అయిందేం కొనలా. ఎరేజర్స్ నువ్వు ఎలాగో స్కూల్కి వెళ్తున్నావు కాబట్టి, షార్ప్నర్స్ నీకు అవసరం కాబట్టి, ఇది నీకు పనికొస్తుంది, ఇది నీకు ఇష్టమైంది కూడా కాబట్టి నువ్వు ఒకటి నేను అడుగుంటే ఒకటి కొనిపెట్టేవాడిని. నేను చెప్పిన మాట నువ్వు విన్నావు కాబట్టి నువ్వు అనుకున్న దానికంటే నేను ఎక్కువ కొనిపెట్టాను. వాడు అడగకుండానే నేను కొనిపెట్టాను. దిస్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ఎ ఫాదర్. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది. సో కొన్ని సందర్భాలలో మన బలహీనతను బట్టో, మనకున్న అజ్ఞానాన్ని బట్టో, లేకపోతే దేవుని కనికరాన్ని బట్టో మ్యాక్సిమం మన జీవితంలో కార్యాలు దాని మీద ఆధారపడి ఉంటాయి, మ్యాక్సిమం. కానీ కొన్ని కార్యాలు అనేవి అది ఎలా జరుగుతాయని అంటే నీ ఎదుగుదలను బట్టి జరుగుతాయి, నువ్వు అర్థం చేసుకునే దానిని బట్టి జరుగుతాయి, నువ్వు దేవుని వాక్యంలో నడవటాన్ని బట్టి జరుగుతాయి. జరిగేది చాలా శ్రేష్టమైంది జరుగుద్ది మళ్ళీ. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనా, అది జరిగినప్పుడు నీకు ఇంకా భయము బాధ ఉండవయి. ఎందుకనంటే దేవుడిచ్చిన దాన్ని దేవుడే కాపాడుకుంటాడు. దేవుడు మిమ్మల్ని ఆస్తిపరులను చేశాడా, మీ ఆస్తిని కాపాడేది ఎవరో తెలుసో దేవుడే. మీకు భయం అవసరంలే. ఇంకా దేవుడు ఈ సేవనిచ్చాడు, ఈ సేవ గురించిన భయం నాకు లేదు లిటరల్. ఎందుకంటే ఆయన కాపాడుకుంటాడు. ఆయన దీని ఆశీర్వాదం గురించి నాకు భయం లేదు. ఎందుకంటే ఆయన దీవిస్తాడు. ఎందుకనంటే దేవుడు ఏదైతే ఇస్తాడో దానిని కాపాడతాడు ఆయన. అర్థమవుతుందా? మనం లాక్కునే వాటిని మనం కాపాడుకోవాలి, దేవుడిచ్చే వాటిని దేవుడే కాపాడతాడు. ఈ ప్రిన్సిపల్ మీరు గ్రహించాలి. హల్లెలూయా. సో గమనించండి, మనం ప్రేయర్ చాలా సందర్భాల్లో చేస్తాము, అది ఆన్సర్ వస్తుందో రాదో అన్నటువంటి ఒక క్వశ్చను, డౌట్. కానీ మీరు ఎప్పుడైతే రావాల్సిన ఆత్మీయ స్థాయికి వచ్చి చేయవలసిన ప్రార్థన చేస్తారో 100% మీకు డౌట్ ఉండదు. అది నాకు విశ్వాసం ఉన్నది అన్నది కూడా కాన్సెప్ట్ కాదు ఇక్కడ. మీకు అక్కడ నాకు విశ్వాసం ఉంది కాబట్టి దేవుడు చేస్తాడు, నో. ఇక్కడ ఫెయిత్ ఎలిమెంట్ కూడా కాదు. ఉన్న వాస్తవం చెప్తున్నాను. ఇక్కడ ఫెయిత్ అనేది ఎలిమెంట్ కూడా కాదు. ఇట్ విల్ హ్యాపెన్ అన్న విషయం నీకు అర్థమైపోద్ది అంతే. ఇంకా అది దేవుడు చేస్తాడు. ఎందుకో తెలుసా? దేవుడు నీతిమంతుడు కాబట్టి. ఇక్కడ నీ విశ్వాసం నీకు పాయింట్ కాదు, దానివైపు వెళ్తుంది నీ మనసు. దేవుని నమ్మకత్వం మీదకి వెళ్తుంది, నీకు గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ మీదకి వెళ్తుంది నీ మనసు. సో ఒక ప్రార్థన జవాబు పొందుకోవడానికి ఇదొక ప్రాసెస్, రూట్ అనేది ఉన్న వాస్తవం చెప్తున్నాను. చాలామంది ఈ రోజున అదే చెప్తున్నాను, 95% ఆఫ్ క్రిస్టియన్స్ ఎక్కడున్నారని అంటే, 95% ఆఫ్ పాస్టర్స్ ఎక్కడున్నారని అంటే, మీరు ప్రార్థన చేయండి దేవుడు ఇస్తాడు, మీరు ప్రార్థన చేయండి దేవుడు ఇస్తాడు, ప్రార్థన దేవుడు జవాబిస్తాడు, ప్రార్థన ఇది ఆవిడ ఏడ్చి ప్రార్థన చేసింది, ఈయన ఇలా ప్రార్థన చేశాడు, ఆయన అదే ప్రార్థన చేశాడు, ఈ ప్రార్థన చేయండి దేవుడు ఇస్తాడు, ప్రార్థన చేయండి దేవుడు ఇస్తాడు. వీళ్ళు చేసి సంవత్సరాలు చేసి ఈ పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని చెప్పి అక్కడే ఉంటారు. అదొక మాట చెప్పాలని అంటే ఇలా చెప్తున్నాను అనుకోమాకండి. మొన్న నేను ఒక వీడియో చూశాను. విచిత్రమైన విషయం ఏంటంటే నిజంగా అది వాస్తవం. ఒక మంట పెట్టి ఉంది. ఒక కాపర్ వచ్చాడు, ఒక 100 గొర్రెలు ఉన్నాయి. ఆ కాపర్ నడుచుకుంటా ఏం చేశాడంటే ఆ గొర్రెల్ని అలా నడుచుకుంటా ఇదిగోండి ఇది మంట అనుకోండి, ఇలాగ తిప్పాడు. ఇలాగ ముందు నడుచుకుంటా తిప్పి ఇలా మళ్ళీ ఇంకొక లైన్ వస్తుంది కదా, ఎండ్ మీట్ అవుతాడు కదా దాని వెనక. ఈ గొర్రెలు తీసుకెళ్ళి ఆ ఎండ్లో అలా తిప్పి ఒక 2 రౌండ్లు వేసి కాపర్ సైలెంట్గా బయటకు వచ్చాడు. జరుగుతున్న విషయం ఏంటో తెలుసా? ఆ మంట చుట్టూ గొర్రెలు కొన్ని గంటలు అలాగే తిరుగుతూనే ఉన్నాయి. మీకు అర్థమైంది నేను చెప్పింది? గొర్రెలు ఏం చేసినాయండి? గొర్రెలకు ఒక స్వభావం ఉంటుంది, ముందు లేదు నడిస్తే మనం అదే నడుస్తాయి. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? సో ఒక లూప్లో పడి అవి ఎక్కడికి వెళ్తున్నాయో కూడా తెలియకుండా అక్కడక్కడ తిరుగుతూనే ఉన్నాయి. మీరు గ్రహిస్తున్నారా? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా?
అక్కడే తిరుగుతున్నాయి, కదలట్లా. కానీ నీవు సాగిపోవటానికి పిలువబడిన వాడివి. నువ్వు అక్కడే ఉండి లూప్లో తిరగటానికి నువ్వు ఇదవ్వో. నువ్వు సరిగ్గా కనుక ప్రేయర్ చేస్తే లూప్లోంచి నువ్వు బయటపడతావు. ఎందుకని చెప్తున్నాను తెలుసా? నేను లూప్లో 9 సంవత్సరాలు తిరిగాను. నేను ఐ పేడ్ ద ప్రైస్ ఫర్ 9 years. వేస్ట్ చేసుకున్నానేమని అనిపించింది నాకు. కానీ వాస్తవం అది. దేవుని కనికరం ఏంటంటే దేవుడు ఎప్పుడు నీకు వేస్ట్ అనేవాడు. నువ్వు వేస్ట్ చేసినా దేవుడు దాన్ని ఏదో ఒక రకంగా వాడతాడు. అమ్మ కాస్త ఈ పెంకులు చూసారా, గుడ్లు కొట్టిన పెంకులు కొడుకు తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడితే అమ్మ తీసుకెళ్ళి మొక్కలకి వేస్తుంది వాటిని. అర్థమైందా? కూతురు కాస్త అన్నం గడిగిన బియ్యం నీళ్ళు తీసుకెళ్ళి సింక్లో పోస్తే అమ్మ తీసుకెళ్ళి గులాబీ మొక్కలకు పోస్తుంది వాటిని. లైక్ వైజ్ మనం చేసే వేస్ట్ని కూడా దేవుడు మంచికే వాడగలడు. అలాగని చెప్పి వేస్ట్ చేయమని కాదు. ఆ ప్రాసెస్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. శ్రమ పడాలి మనం, కానీ పెయిన్లెస్ శ్రమ పడాలి. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారని అనుకుంటున్నాను నేను. సో నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఆన్సర్డ్ ప్రేయర్, ఒక ప్రార్థన ఎప్పుడు అంగీకరించి. నేను కొన్ని విషయాలు రాసుకున్నాను. ఈరోజు ఉదయం చిన్ని వచ్చి ఏమన్నా బయలుదేరదాం పద, నేను కూర్చొని నేను రాసుకుంటూ కూర్చున్నాను. నేను అన్నాను వెయిట్, ఐఎమ్ హియరింగ్ సంథింగ్, వెయిట్, కొంచెం లేట్ అయినా పర్లేదు, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆ అట్మాస్ఫియర్ నాకు చేంజ్ అవ్వకూడదు. నేను అన్నాను వెయిట్, నేను రాసుకుంటున్నాను ఉండు అన్న. టైం పడుతుంది కూర్చో, ఇది రాసుకున్నాక వెళ్దాం అని చెప్పాను నేను. అందుకని ఒక 15 minutes లేట్ రావడం జరిగింది మేము. సో ఏంటంటే ఐ కేమ్ టు నో దట్ ఇన్ స్పిరిచువల్ లైఫ్ ఎ పర్సన్ హూ వాంట్స్ టు ప్రే ఫెయిల్స్ డ్రాస్టికల్లీ. ముందు ఇక్కడి నుంచి వద్దాం మనం. ఒక ఆన్సర్డ్ ప్రేయర్, ఈరోజు కొంచెం టైం పడుతుంది, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. ఒక ప్రార్థన జవాబు పొందుకునే స్థాయికి వెళ్ళడానికి ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అని అంటే ఫెయిల్యూర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఎవరైతే నిజముగా ప్రార్థన చెయ్యాలి అని అనుకుంటారో వాళ్ళు 100% ప్రేయర్లో ఫెయిల్ అవుతారు. రాసి పెట్టుకోండి. అది మనమేమనుకుంటామంటే ప్రార్థన అనగానే గ్రాఫ్ ఇదేంటి ఎలాన్ మస్క్ రాకెట్ వెళ్ళిపోయినట్లుగా పైకి వెళ్ళిపోద్దారు. నో 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 అది మ్యాక్సిమం చాలా సందర్భాలలో ఒక ప్రార్థనా పరుడు యొక్క ప్రారంభ దినాలను మీరు చూస్తే, ఎంత ప్రార్థనా పరుడైనా మిమ్మల్ని అడిగితే మీ ఆత్మీయ జీవితంలో మీరు ఏంటి ఎలా స్టార్ట్ అయింది అని అంటే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఐ ఫెయిల్డ్ ఎ లాట్ ఆఫ్ టైమ్స్ అని చెప్తారు. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? మరి మీరు ఇలా ఫెయిల్ అయ్యారు, మీరు ఎలాగా ప్రార్థన చేయగలిగారు, ఎలాగయింది అని అంటే ఒక మాట నేను మీకు చెప్తాను. ఎవడు ఫెయిల్ అవుతాడో తెలుసా? ప్రార్థనలో ఎవడు ఫెయిల్ అవుతాడంటే ప్రార్థన చెయ్యాలి అనుకున్న వాడే ఫెయిల్ అవుతాడు. మరలా చెప్తున్నాను, హల్లెలూయా. ప్రార్థనలో ఎవరు ఫెయిల్ అవుతారో తెలుసా? ప్రార్థన చెయ్యాలనుకున్నోడు ఫెయిల్ అవుతాడు. ఎవరు ఫెయిల్ అవ్వరో తెలుసా? ప్రార్థన చేయనోడు అసలు ఫెయిల్ అవ్వడు. రాసి పెట్టుకోండి. అది నేను మరలా చెప్తున్నా. ప్రార్థనలో ఎవరు ఫెయిల్ అవుతారని అంటే చెయ్యాలని ఆశ కలిగినోడు ఫెయిల్ అవుతాడు. అసలు ప్రార్థనే చేయనోడు ఎక్కడ ఫెయిల్ అవుతాడు చెప్పండి? సీరియస్లీ. సో నేను మీకు ఒక మాట చెప్తాను. అండ్ ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్ అండ్ ఫెయిలింగ్, కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఇన్ ద రైట్ పాత్. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఫెయిలింగ్ అండ్ యు ఆర్ నాట్ ప్రేయింగ్, యు ఆర్ ఇన్ ద రాంగ్ పాత్. అది ఎంతకాలం జరుగుద్ది? కొంతకాలమే జరుగుద్ది, అంతకాలం జరగదు. మళ్ళీ సంవత్సరాలు జరుగుద్ది అని అనుకోమాకండి దయచేసి. అర్థమవుతుంది? జీవితకాలం అంతా ప్రార్థన చేసి ఫెయిల్ అయ్యే కాదు. మళ్ళీ ఒక పర్టికులర్ టైం పీరియడ్. ఒక పిల్లోడు, పసిబాలుడు నెలల టైంలో, రోజుల టైంలో పడతాడు లెగుస్తాడు, దెబ్బలు తగులితే ఒక టైం వచ్చిన తర్వాత నిక్కరంగా చక్కగా నడవటం మొదలు పెడతాడు. అవునా కాదా? అది కనుక జరగలేదంటే ఏదో తేడా ఉందని అర్థం. సంథింగ్ కాళ్ళల్లో చేతుల్లో ఫిజికల్గా ప్రాబ్లం ఉందని అర్థం. లైక్ వైజ్ ఒక ప్రార్థన చేసేటువంటి వ్యక్తి తన జీవితం యొక్క ప్రార్థనా జీవితం యొక్క ప్రారంభ దినాలలో ఫెయిలింగ్లోనే తను ఉంటాడు. దే ట్రై దే ఫెయిల్, దే గెటప్ దే ఫెయిల్ ఎవ్రీథింగ్. ఇది జరగట్లేదు అని అంటే జరుగుతున్న విషయం ఏంటంటే అసలు అతను ప్రార్థనే చేయట్లేదని అర్థం. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారా? ఇఫ్ యువర్ అండర్స్టాండింగ్ మీకు అర్థమైతే అర్థమైనట్టే లెక్క. ఇంకా సో గ్రహించండి జాగ్రత్తగా. సో నేను అది రాసుకున్నాను. ఏ పర్సన్ హూ వాంట్స్ టు ప్రే ఫెయిల్స్ డ్రాస్టికల్లీ బికాస్ దిస్ ఈజ్ ఎ ఫేజ్ హీ హ్యాస్ టు గో త్రూ.
దానిని అతను జయించుకుని రావాలంతే. అర్థమవుతుందా? తర్వాత ప్రేయింగ్ ఈజ్ నాట్ జస్ట్ ఆస్కింగ్ అవర్ నీడ్స్ టు గాడ్, ఇట్స్ అలైనింగ్ విత్ గాడ్స్ నీడ్ విత్ అస్. ఇప్పుడు నేను మీకు చెప్పే ఈ విషయాలన్నీ కూడా దైవికమైన విషయాల పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళకి, ఆ గురి జీలు ఉన్న వాళ్ళకే ఎక్కుతాయి. మీకు ఆ ఏర్పాటు ఉంటేనే మీకు ఎక్కుతాయి, లేకపోతే లేదు. అర్థం కావట్లేదు అంటే హెల్ప్ యువర్ సెల్ఫ్ ఉన్న వాస్తవం అది. బికాజ్ దట్స్ వాట్ ఇట్ వర్క్డ్ ఇన్ మీ. నాలో అవే పనిచేసినాయి. సో ఏంటంటే నేను ఇక్కడ రాసుకున్నాను, ప్రార్థన అని అంటే మనం దేవునిని ఏదో అడగటం కాదు. నేను ఇంకా ఇంట్రడక్షన్లోనే ఉన్నాను, వాక్యంలోకి వెళ్ళాల. నేను దేవునిని అడగటం కాదు, మన అవసరాలు దేవుని అడగటం కాదు, దేవుని అవసరతలను మనం తీర్చటం. మీకు అర్థం కావాలి. మన అవసరాలను దేవుడు అడగటం కాదు. కరెక్టే, అవసరాలు అడగద్దని కాదు నేను చెప్పేది, కానీ దేవుని అవసరత మనం తీర్చటం. మీకు అది ఎలాగో నేను చెప్తాను, స్క్రిప్చర్లోంచే చెప్తాను. ఒకసారి చదువుదామండి. సమూయేలు మొదటి గ్రంథం తీయండి. బెస్ట్ ఎగ్జాంపుల్. లెట్ గాడ్ బీ ట్రూ. థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథంలో ఈ మాటలు మనకి కనపడతాయి. హన్నా గారు ప్రార్థన చేస్తారు. ఆవిడ చూడండి. ఇప్పుడు హన్నా ప్రార్థన అనగానే మనందరికి గుర్తుకొచ్చేది ఏంటంటే, ఆవిడ దేవుని సన్నిధిలో ప్రార్థన చూసింది. 11వ వాక్యం 10 నుంచి గమనిస్తే, బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి యెహోవా సన్నిధి ప్రార్థించుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ దాసులను నాకు కలిగిన శ్రమను చూసి నీ సేవకురాలనైనా నన్ను మరువక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైనా నాకు మగ పిల్లలను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు గతి అన్నిటికీ రానిక వాడు బ్రతుకు దినములన్నిటిని నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతులను మొక్కుబడి చేసుకునేను. నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు చూడండి, నేను ఎలాగ ఆలోచించానంటే, ఇది మీకు అర్థమైతే చాలా బాగుంటుంది. రియల్లీ దేవుని విషయాలు మీకు అర్థమైనప్పుడు మీ లైఫ్లో వచ్చే బలం, మీ లైఫ్లో వచ్చే సంతోషం, మీ లైఫ్లో వచ్చేటువంటి ఆ యొక్క దైవికమైన దాన్ని ఏం పేరు పెట్టాలో కూడా నాకు తెలియదు. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇదేంటంటే, మనం అందరం హన్నా అంటే గర్భఫలం లేదు, దేవుని సన్నిధికి వెళ్ళింది, ప్రార్థించింది. ఇప్పుడు దీన్ని మా చర్చికి రండి, ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థన చేయండి, ఏడవండి, బాగా దేవుడు మీకు ఇచ్చేస్తాడు. ఇది మనం అందరం వింటా వచ్చాం కదా. నా మనసు దేని మీదకి వెళ్ళిందని అంటే, ఐ వాజ్ రీడింగ్ దిస్. నేను దీన్ని చదువుతున్నప్పుడు చూడండి, దేవునికి ఇశ్రాయేలు ప్రజలని నడిపించడానికి ఒక ప్రవక్త కావాలి. నేను అట్నుంచి తీసుకొస్తున్నా. దేవునికి ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి ఒక ప్రవక్త కావాలి. కనుక ఆయన తన పనిని తన పిల్లల ద్వారానే దేవుడు చేయించుకుంటాడు. గుర్తుపెట్టుకోనండి, దేవుడు అందరితో పని చేయించుకోడు. రాసి పెట్టుకోండి. అది స్ట్రైట్గా చెప్తున్నా మీ అందరికీ. ఇది వినే వాళ్ళందరూ, ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా, ఎవ్రీబడి, దిస్ ఈజ్ ఎ ఛాలెంజ్ టు యూ. దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అనుకోమాకండి దయచేసి. దేవుడు కొంతమందినే వాడుకుంటాడు, అందరినీ దేవుడు సరదాగా బాబురా అమ్మారా నో. దేవుడు ఎవరిని వాడుకుంటాడనంటే దే హ్యావ్ సమ్ సాక్రిఫైస్ ఇన్ దేర్ లైఫ్స్. వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి ఒక కమిట్మెంట్ ఉన్న వాళ్ళనే, దేవుని కొరకు మనసున్న వాళ్ళనే దేవుడు వాడుకుంటాడు తప్పితే, మీరు బైబిల్లో ఎవరినైనా తీసుకోండి, వాళ్ళకి దేవుని మీద మనసు ఉంది. అంతేగాని దేనిని బట్టో దేవుడు వాడుకోడు. రాసి పెట్టుకోనండి. వాడుకోవటం అంటే మీరు అనుకోవచ్చు మీటింగులకు తిరగటమో పెద్ద చర్చో కాదు. దేవుని మనసులో ఉన్న విషయాలను బయటికి పెట్టేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు దేవునికి ఇశ్రాయేలు ప్రజలకి నడిపించడానికి ఒక ప్రవక్త కావాలి. ఏమండి, దేవుడు మోషే ద్వారా మాట్లాడాడు, తర్వాత నాయకుల ద్వారా మాట్లాడాడు, న్యాయాధిపతుల ద్వారా మాట్లాడాడు, తర్వాత ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు ప్రవక్తల ఫేజ్ వచ్చింది. న్యాయాధిపతులు ఇదంతా అయిపోయిన తర్వాత ప్రవక్తల ఫేజ్ వచ్చిందనమాట. ప్రవక్తల ఫేజ్ వచ్చేసరికి దేవునికి ఒక ప్రవక్త కావాలి. ఆ ప్రవక్త ఆ కమిట్మెంట్ ఉన్న వాళ్ళ గర్భంలో నుండే రావాలి. అది ఎవరి దగ్గర ఉంది? హన్నా దగ్గర ఉంది. కనుక
దేవుడు హన్నాతో ప్రార్థన చేయించాడు. హన్నాకు లోటు ఉంది. ఏమని ప్రార్థన చేయించాడనంటే, హన్నా ప్రార్థన చేస్తుంది. ఏమని చేస్తుందంటే, నువ్వు నాకు గర్భఫలాన్ని ఇస్తే వాడు నీకే, పిల్లలను అని అంది ఆవిడ. అంటే మొదటి ఫలాన్ని, ఇశ్రాయేల్ ప్రజల యొక్క తీర్మానం ఏంటంటే, మొదటి ఫలాన్ని, ప్రథమ ఫలాన్ని తీసుకొని దేవుని సన్నిధిలో పెడతారు. ఇంక్లూడింగ్ అది మనకు కూడా దీవెన. నేను ఫస్ట్ టైము నేనున్న వాస్తుని చెప్తున్నాను, నా 2 పిల్లల్ని, ఒకళ్ళని కాదు 2 పిల్లల్ని నేను దేవునికే ఇచ్చేసాను. నేను తీసుకోలేదు. నాకు మొట్టమొదటి వాళ్ళు హ్యాపీ ప్రిన్స్ 2 పుట్టగానే అత్తయ్య గారు తీసుకొచ్చి పొత్తుగుడ్డలు అంటారు కదండి, ఆ వస్త్రాల్లో తీసుకొచ్చి ఆవిడ చేతిలో పెడితే, ఆవిడ ఓటీ దగ్గరికి వెళ్ళారు కదండి, తీసుకొచ్చి నన్ను అక్కడ ఆ గుమ్మం దగ్గర నాకు ఇస్తే, ఇదిగో అయ్యా మీ అబ్బాయి అని చెప్పిస్తే, నేను చేతుల్లోకి తీసుకుని, ఫాదర్ ఐ థ్యాంక్ యూ ఫర్ దిస్ కిట్, నన్ను ప్రేమించి ఇచ్చావు, నవ్ ఐ గివ్ దిస్ కిట్ టు యువర్ హ్యాండ్స్ ఫాదర్, ఇది నీకు ఇస్తున్నాను, నువ్వేం చేసుకోవాలనుకుంటున్నావు వాళ్ళని చేసుకో, వాళ్ళ జీవితం ఏంటి. మళ్ళీ లేనిపోయింది, మళ్ళీ వాళ్ళు పాస్టర్లనే చేయ ప్రభు నేనేం చేయలా. మరలా చెప్తున్నాను, అది నువ్వేం చేయాలనుకుంటున్నావు, అది చెయ్యి. దేవుడు ఏం రేపు పొద్దున మా అబ్బాయి ప్రధానమంత్రి అయ్యాడు అనుకోండి, లెట్ ఇట్ బి గ్లోరీ టు గాడ్, అంతే. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు పాస్టర్ గారు అబ్బాయి పాస్టర్ అవ్వాలని, నో ఐ డోంట్ బిలీవ్ ఆన్ దీస్ థింగ్స్. నేను నమ్మేది ఏంటో తెలుసా, రేపు పొద్దున దేవుని ఏర్పాటు, దేవుని చిత్తముండి అయితే ఓకే, అంతేగాని వాడిని తీసుకొచ్చి అందులో ఇరికించాల్సిన అవసరమే నాకు లేదు. నేను అంటాను, వాడు ఒక ప్రధానమంత్రి అవుతాడో, లేకపోతే ఒక ఆస్ట్రోనాట్ అవుతాడో, లేకపోతే డాక్టర్ అవుతాడో, లేకపోతే ఇంజనీర్ అవుతాడో, అవుతాడు, ఒక బిజినెస్ మ్యాన్ అవుతాడో, నేను అంటాను వాడు ఏది చేసినా దేవునికి మహిమకరంగా ఉండాలి, వాడు ఏం చేసినా దేవుని పని జరగాలి. ఈవెన్ దో ఒక మిలియనీర్ అయితే మిలియనీర్ ద్వారా దేవుడి పని జరగచ్చు, బిజినెస్ మ్యాన్ అయితే బిజినెస్ మ్యాన్ ద్వారా దేవుని పని జరగచ్చు, వాడు ఒక రైతు అయితే వ్యవసాయదారుడు అయితే వ్యవసాయదారుడు ద్వారా దేవుడి పని జరగచ్చు, ఎలాగైనా దేవుని పని చేయొచ్చు. సో నేను తిరిగి మరలా దేవుని చేతులకు అప్పగించి, ఇట్ ఈస్ అప్ టు యూ ఫాదర్, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇట్. హల్లెలూయా. వీళ్ళ ఆరోగ్యం, వీళ్ళ జీవితం, వీళ్ళ చదువులు, వీళ్ళకి కావలసినవన్నీ వీళ్ళ అవసరతలు కాదు, నీ అవసరతలవి. ఐ గివ్ టు యూ లార్డ్ అని దేవునికి ఆ రోజు అప్పగిచ్చేసాను నేను. నా పని ఏంటంటే ఐ హ్యావ్ టు, దేవుడు చెప్పిన విధంగా వాళ్ళని నేను పెంచాలంతే, అంత మట్టుగా నా బాధ్యత. సో గమనించండి, హన్నా ప్రార్థన చేసింది ఏమనంటే, హన్నా ప్రార్థన జవాబు ఆలకించబడింది. ఎందుకో తెలుసా, నీకు ప్రభువా వాడు ఒక ప్రవక్త కింద ఉంటాడు అనేటువంటి ఒక మనస్సు హన్నాకు వచ్చింది. సో లిజన్ వన్ థింగ్, నీ జీవితంలో నీ అవసరతలు ఎప్పుడు తీర్చబడతాయి తెలుసా, ఎప్పుడు నువ్వు కోరుకున్నది మీట్ అవుతుందో తెలుసా, నువ్వు దేవుని కోరికని నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ లైఫ్లో జరుగుద్ది. యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్. మీకు అర్థం కావాలి నేను చెప్పేది. నేను ఎప్పుడైతే దేవుని ప్రభువా నీ సంకల్పం, నీ ఆలోచన ఏంటో నాకు నెరవేర్చని అడిగానో, ఆ దేవుని సంకల్పం, దేవుని ఆలోచనలో నుండి అన్నీ నా జీవితంలో జరిగినాయి. అదే నేను తెచ్చిపెట్టుకుంటే విశ్వాసాలు కాళ్ళు పట్టుకోవాలి, రోజు ఎల్లమ్మడి తిరిగి కాళ్ళు పట్టుకుని నేను బతిమలుతూ ఉండాలి అందరినీ. ఐ నెవర్ డూ దట్. ఎందుకనంటే ఐ నో వన్ థింగ్, అది దేవుని ఆలోచన అయింది కాబట్టి అది వర్ధిల్లుతుంది, అది బాగుంటుంది, అది దేవునికి మహిమ తెస్తుంది. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? సో గమనించండి, హన్నా జీవితాన్ని మీరు గమనిస్తే, హన్నా, నేను అంటాను హన్నా అవసరత కొరకేం ప్రేయర్ చేయలా, దేవుని అవసరతను ఎరిగి ప్రేయర్ చేసింది. యు ఆస్క్ మనీ గాడ్, దేవుణ్ణి డబ్బులు అడగండి. దెన్ వై యు ఆర్ ఆస్కింగ్? ఎందుకు అడుగుతున్నారు డబ్బులు? ఫర్ యువర్ సేక్ ఆర్ ఫర్ గాడ్ సేక్? నీ దగ్గర డబ్బు ఉండటంలో తప్పేం కాదు, బట్ దేని పర్పస్ ఏంటి దానికి? ఈవెన్ దో ఐఎమ్ ఆస్కింగ్ చర్చ్, నేను స్థలం అడుగుతున్నాను దేవుణ్ణి, ఎందుకు అడుగుతున్నాను? నా కోసమా? నా ఆస్తులు పేర్చుకోవడానికా? నో, ఇట్స్ గాడ్స్. మీకు అర్థం నేను చెప్పేది? మనం ఎక్స్ట్రా అడుగుతున్నాం, నా కోసమా? నో, ఇట్స్ ఫర్ గాడ్. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? సో నేనేమంటాడు సౌండ్ సిస్టమ్, ఇట్స్ ఫర్ గాడ్. మనం చేసే ఏ ప్రార్థన అయినా కానీ మన అవసరతలు దేవునికి చెప్పుకోవడం కాదు, లేదా ఎవరికో చెప్పడం కాదు, ఇండైరెక్ట్గా దేవుని అవసరత నువ్వు ప్రార్థన చేసినప్పుడు అది పరిగెత్తుకుంటూ వస్తుంది నీ దగ్గరికి. హల్లెలూయా. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే దేవుడు కాకిని కూడా పంపగలడు, గాడిదని పంపగలడు, కోడిని పంపగలడు, దేన్నైనా చేయగలడు. దేవుడు పశువుల్లో వాడుకున్నాడు, తిమింగలాన్ని పంపగలడు దేవుడు. నాకు అది ఆలోచించినప్పుడు అనిపిస్తుంది,
యూ షుడ్ నో గాడ్ ఫస్ట్. మనం దేవుణ్ణి ఎరగాలి మొదట. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? సో హన్నా చేసిన ప్రార్థన తన అవసరతం, నాకు గర్భఫలం లేదు ప్రభువా, నాకు అవమానం ప్రభువా, నన్ను అలా, ఇవన్నీ కాదు. దేవుని అవసరతను ఎరిగి దేవుడు హన్నా ద్వారా ప్రేయర్ చేయించాడు. ఇంకొక మాట చెప్తున్నాను, లిజన్ వన్ థింగ్. వెన్ గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ, హీ మేక్స్ ఏ ఛానల్ ఇన్ యువర్ లైఫ్. ఛానల్ లేకుండా దేవుడు బ్లెస్ చేయడు. గుర్తుపెట్టుకోనండి, అది విత్తనం లేకుండా దేవుడు బ్లెస్ చేయడు. నేను మరలా చెప్తున్నాను, వెన్ గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ. ఇప్పుడు హన్నాకి దేవుడు ఇవ్వాలని నిర్ణయించాడు కాబట్టి, హన్నా అవమానాన్ని దేవుడు కొట్టేయాలనుకున్నాడు కాబట్టి, హన్నాకి ఆ సాక్రిఫైస్ చేసేటువంటి ఒక మనస్సు కలిగింది. ఆ సాక్రిఫైస్ ఎప్పుడైతే తను చేసిందో ఆ ఛానల్లో నుండి బ్లెస్సింగ్స్ అనేవి స్టార్ట్ అయింది. హల్లెలూయా. ఈవెన్ దో సేవకులైన మీరైనా నేనైనా కానీ, ఇఫ్ దేర్ ఈజ్ నో సాక్రిఫైస్, దేవుని కొరకు నీకు త్యాగపూరితమైనటువంటి మనస్సు లేదా, ఇఫ్ యు ఆర్ నాట్ సాక్రిఫైసింగ్ యువర్ సెల్ఫ్, నీ స్వచిత్తాన్ని, నీ ఆలోచనని, నీ జీవితాన్ని నువ్వు త్యాగం చేయలేవా, నీ జీవితం దేవునికి పనిచేయదు. మరలా చెప్తున్నా, నీ జీవితాన్ని నువ్వు త్యాగం చేయలేకపోతున్నావు దేవునికి, నీ ఐడెంటిటీ నువ్వు త్యాగం చేయలేకపోతున్నావా, జరిగేది ఏంటో తెలుసా? దేవుడు నేను వాడుకోలేడు, నువ్వు దేవునికి పనికిరావు. వెన్ యూ గివ్ యువర్ ఐడెంటిటీ టు గాడ్, దేవునికి నువ్వు త్యాగం చేయగలిగితే, దెన్ గాడ్ విల్ గివ్ యూ ఐడెంటిటీ. దేవుడే నీకు ఒక ఐడెంటిటీని ఇస్తాడు. అది సూత్రం. హల్లెలూయా. మీ అందరికీ నేను ఎగ్జాంపుల్గా కూడా చెప్తాను. ఇప్పుడు మీ పాస్టర్ గారిని చూసారా? ఇప్పుడు మీ ఇక్కడ తను వర్షిప్ లీడ్ చేయటం, నాకు చాలామంది ఫోన్లు చేశారు, చాలామంది మెసేజ్లు చేశారు. చక్కగా వర్షిప్ లీడ్ చేస్తుంది, చాలా చక్కగా ఉంది మీ చర్చ్ చక్కగా ఇది ఉంది, తను చక్కగా పాడుతుంది, లేకపోతే వర్షిప్ చాలా అది ఇక్కడ ఉంది. మీరు కూడా వర్షిప్లో ఉండేవాళ్ళకి తెలుస్తుంది అది. ఏమండి, చాలా బాగుంది, ప్రజెన్స్ బాగుంది. దీనికి పే చేసిన ప్రైస్ ఏంటో తెలుసా? తన ఐడెంటిటీ తను కోల్పోయింది. మేము దేవుడు మాకు అప్పగించిన బాధ్యతలో మేము వెళ్ళడానికి మా జీవితాల్లో మా ఐడెంటిటీని మేము త్యాగం చేసాం సేవకులుగా. తను చర్చి బయట మెట్ల మీద పిల్లలు లోపలికి వస్తే అల్లరి చేస్తున్నారండి, బయట మెట్ల మీద కూర్చున్నాడు ఎండలో. అర్థమైందా? దానికి ఏమో తనకి ఇదేంటి ర్యాషెస్ కూడా వచ్చినాయి. దానికోసం మేము 3-4 సార్లు గుంటూరు కూడా హాస్పిటల్ తిరిగాం మేము. అక్కడ చూపించి ఇక్కడ చూపించి షీ పెయిడ్ ది ప్రైస్ ఫర్ దాట్. నేను పాస్టర్ గారిని నేనేంటి కూర్చునేది, నాకు కుర్చీ కావాలి, లేకపోతే నాకు పాస్టర్ గారిలాగా సెపరేట్ ఒక ఐడెంటిటీ ఇవ్వాలి, నాకు ఒక నలుగురు వెనకాల ఎస్కాట్ లాగా నలుగురు సిస్టర్లెస్, ఇదేంటి ఒక జెడ్ కేటగిరీ సెక్యూరిటీ లాగా నలుగురు నా వెనకాల తినండి. షీ డిడ్ంట్ హ్యావ్ దట్. మేమిద్దరం మా జీవితంలో అది మేము నడిచాం కాబట్టి మేము చెప్పగలం. నడవంది మేము ఎక్కడ చెప్తాం? గర్వం పనికిరాదు, నేను అనేది పని చేయదు. నీ ఐడెంటిటీ ఉంటే దేవుడు 100% దేవుడు నేను వాడుకోడు. వెన్ యూ లూజ్ యువర్ ఐడెంటిటీ, ఎప్పుడైతే నేను వాస్తవానికి నేను బాధపడుతుండేవాడిని లోపల మనసులో, పాపం నేనంటే ఏదైనా చేస్తాను, ఓకే, వేరే విషయం. తను పాపం బయట ఉంది, పిల్లలతో ఇబ్బంది పడుతుంది, చిన్నోడు కాలు ఆగదు, వాడు తిరుగుతానే ఉంటాడు, అల్లరి చేస్తాడు. కానీ నాకు ఒక్కటి తెలుసు, ఇఫ్ షీ ఈజ్ లూజింగ్ హర్ ఐడెంటిటీ, ఐ నో గాడ్ ఈజ్ గివింగ్ హర్ ఐడెంటిటీ. మీ అందరికి కూడా నేను చెప్తాను, మీ ఐడెంటిటీ కనుక మీరు కోల్పోతున్నారంటే నాకు తెలుస్తుంది ఏం జరుగుద్ది అని అంటే, మీకు ఐడెంటిటీ వస్తుంది అని అర్థం. లేదు నా ఐడెంటిటీ ఇది, నేను ఇది అని మీ గనక ఆ వాసన నాకు వచ్చినా కానీ నాకు అర్థమైంది ఏంటో తెలుసా? దే ఆర్ లూజింగ్ దేర్ ఐడెంటిటీ. బిబిలికల్ ప్రిన్సిపల్స్ ఎక్కడికి వెళ్ళవండి. ఇవన్నీ ఇప్పుడు నేను ఉన్నాను, మా పాస్టర్ గారి దగ్గరికి నేను వెళ్ళాను అనుకోండి, మన దగ్గరికి నేను వెళ్ళాను అనుకోండి, నాకు వచ్చే సోమవారము బుధవారం కాదు, మంగళవారం గురువారం సేవకులతో నేను సేవకుల కూడికలకి వెళ్ళాలి. ఐ హ్యావ్ నో ఐడెంటిటీ అప్పుడు వెళ్ళేటప్పుడు. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? ఇప్పుడు నేను అక్షయ్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, అన్న దగ్గరికి వెళ్తే నాకు ఐడెంటిటీ లేదు. నేను పాస్టర్ అవ్వచ్చు, నాకు చర్చ్ ఏమైనా అవ్వచ్చు, ఏమండి, నాకు ఐడెంటిటీ లేదు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఆ సేవకుడి దగ్గర నేర్చుకున్న విషయాలు నేను అప్పుడు ఎలా ఉన్నాను అలాగే ఉంటాను. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? నేను సుధీరన్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, ఆ సేవకుడు అనుకో సేవకుడి కులికి నేను వెళ్ళినప్పుడు నేను పరిచర్యలో నేను చేసేది నేను చేస్తాను. నేను కెమెరా పెట్టుకుని నేను మీడియా మొత్తం నేనే చూసుకుంటాను. ఐ టేక్ ఇట్ యాజ్ ఎ ప్రివిలేజ్. నాకు అక్కడ ఐడెంటిటీ లేదు, వద్దు, నాకు కూడా వద్దు, నాకు అదే ఇష్టం, నిజంగా చెప్తున్నాను, నాకు అదే ఇష్టం. ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్.
ఎక్కడ నా ఐడెంటిటీ నేను కోల్పోతే, ఎక్కడైతే నేను పోగొట్టుకుంటానో నా ఐడెంటిటీ, నాకైతే చాలా ఇష్టం, అక్కడ కావాలని వెళ్తాను నేను. అంటే మళ్ళీ ఏదో దేవుడు ఇస్తాడుగా అని కాదు, మళ్ళీ ఐ లవ్ టు బీ లైక్ దట్. నాకు ఎందుకునో, నాకు నేనేమనుకుంటా తెలుసా, నా ఐడెంటిటీ నేను కోల్పోయి నేను దేవుని పని జరిగితే నాకు అంతే చాలు. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? మీరు గ్రహిస్తున్నారా? సో దేవుని బిడ్డలారా, గ్రహించండి. సంఘమై ఉన్నటువంటి మీరు, నేను, ప్రతి ఒక్కరం కూడా మనం చాలా సందర్భాల్లో మన ఐడెంటిటీ గురించి మనం చూస్తాం, కానీ మన ఐడెంటిటీ కాదు, దేవుని ఐడెంటిటీ కావాలి. ప్రేయర్లో కూడా అదే జరగాలి. మాయ గారు ఉన్నారు, మాయ గారి దగ్గర నేనేం ఐడెంటిటీ కోరుకోను. నేను వెళ్ళినప్పుడు నేను చూసుకుంటాను, మాయ గారు మీరు వెళ్ళండి అని అంటాను, నేను చూసుకుంటాను. నేను ఏంటంటే అక్కడ పాస్టర్ గారును లేకపోతే అల్లుడు గారును, నో, నాకు దేవుని పని జరుగుతుందా, దాట్స్ ఇట్, దట్ ఈజ్ మై ఐడెంటిటీ. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? సో మన ప్రేయర్లో మన ఐడెంటిటీ అనేది ఉండకూడదు. హన్నా అదే ప్రేయర్ చేసింది, నీకు ఒక మగబిడ్డని నేను ఇస్తాను ప్రభువా, నాకు పిల్లలని ఇవ్వను, ఇచ్చేసింది సమూయేలుని. తర్వాత హన్నాకు సంతానం కలిగారు. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? మీరు గ్రహిస్తున్నారా? లిజన్ వన్ థింగ్, దేవుడు హన్నా నిందని కొట్టివేయడానికి హన్నా లోపల నుండి ఒక ఛానల్ని దేవుడు వేశాడు. ఆ సాక్రిఫైస్ లేకపోతే నీ ఐడెంటిటీ నువ్వు కోల్పోందే, ఆ స్థాయికి నువ్వు రానిదే, గాడ్ కాంట్ ఫ్లో త్రూ యూ. అర్థమవుతుందా? అప్పుడు ఆ స్థానానికి వచ్చి ఆ ప్రార్థన హన్నా చేసింది. జరిగింది ఏంటి తెలుసా? పరిస్థితులు మారిపోయినాయి. మీరు గ్రహిస్తున్నారా? మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? ఈరోజు ఒక బైబిల్ స్టడీలో జరుగుతుంది. ఎందుకునో మరి నేను కూడా చాలా డీటెయిల్డ్గా మీతో మాట్లాడదామని, ఎందుకునో నాకు అది నేను చాలా క్లియర్గా మాట్లాడుతున్నాను నేను. సో హన్నా ప్రార్థన మీరు గమనిస్తే, షీఈస్ ప్రేయింగ్. తన అవసరత కాదు, దేవునికి ఒక ప్రవక్త కావాలి కనుక దేవుడు హన్నాని ఎంచుకున్నాడు. ఎందుకు హన్నాని ఎంచుకున్నాడు? తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టగలిగిన త్యాగం హన్నాకు ఉంది. లిజన్ వన్ థింగ్, వెన్ గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ, హీ సీస్ యువర్ సాక్రిఫైస్. అన్లెస్ దేర్ ఇస్ నో సాక్రిఫైస్, దేర్ ఇస్. ఒక మాట చెప్పాలంటే త్యాగం అంటే ఏంటో తెలుసా? దేవుని వాక్యమే. నేను మరలా చెప్తున్నాను, ఒక పర్యాయ పదం అది. ఇంకొంచెం మీ క్లారిటీ కోసం చెప్తున్నాను. వాక్యం కొరకు నీ ఐడెంటిటీ, నీ త్యాగం ఏంటి అనేది దానిని బట్టి దేవుడు నీ జీవితంలో ఫ్లో అవటం మొదలు పెడతాడు. నీ జీవితంలో నీ సాక్రిఫైస్, వాక్యం కొరకు నీ సాక్రిఫైస్ని బట్టి దేవుడు నీ లైఫ్లో ఫ్లో అవటం అనేది జరుగుద్ది. మనం చాలా సందర్భాలు ఏం చేస్తాం తెలుసా? మన ఐడెంటిటీని కాపాడుకోవడానికి వాక్యాన్ని పెట్టుకుంటాం, మన అవసరతలు తీర్చుకోవడానికి వాక్యాన్ని పెట్టుకుంటాం. పని జరుగుద్ది కానీ ఫలం ఉండదు. రాసి పెట్టుకోండి అది. అట్ ది సేమ్ టైం దేవుని కొరకు మనం త్యాగపూరితంగా మన ఐడెంటిటీని మనం పక్కన పెట్టి వాక్యం కొరకు మనం చేసేటువంటిది ఏంటో తెలుసా? అది ఒక ఛానల్ కింద పనిచేస్తుంది. నీ ప్రేయర్ అనేది ఒక ప్రేయర్ రిక్వెస్ట్గా ఉండకూడదు, అదొక ఛానల్ కింద ఉండాలి. అది మీకు అర్థం కావట్లే నేను చెప్పేది. మీ ప్రేయర్ రిక్వెస్ట్ అనేది ఒక ప్రేయర్, మీ ప్రేయర్ అనేది ఒక ప్రేయర్గా ఉండకూడదు, అదొక ఛానల్ కింద ఉండాలి. అదొక ఫ్లోకి ఒక ఛానల్ కింద ఉండాలి. అప్పుడు మీ ప్రేయరు, మీరు చేసే ఏ ప్రార్థన, మీ నోటి మాట నేల రాలదు. నో డౌట్ అబౌట్ ఇట్. మీ నోటి మాట, మీ ప్రార్థన వృధా కాదు. మీ నోటి మాటలో ఒక్క పొల్లు కింద పడదు. మీరు ఏదంటే దేవుడు చేస్తాడు. మరలా చెప్తున్నా, మీరు ఏదంటే అది దేవుడు చేస్తాడు. మీరు వద్దు ప్రభు అనంటే దేవుడు చేయడు. ఇది చెయ్యి ప్రభు అనంటే ఇంక మీరు ఉపవాస ప్రార్థనలో, ఏమంటే 40 దినాల ప్రార్థనలో, లేకపోతే కన్నీటి ప్రార్థనలు ఇవన్నీ ఉండవు. వాట్ యు సే ఇట్ విల్ హ్యాపెన్. దాని మొదలుకొని బెర్షెబా వరకు సమూయేలు వాక్కు స్థిరపరచబడింది. ఒక్క పొల్లు కూడా అవల, ఒక్క మాట నేల రాలలా. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రేయర్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎ ప్రేయింగ్ మ్యాన్. సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం? ఒక వ్యక్తి ఫెయిల్ అవుతూ ఉంటాడు.
ఫెయిల్ అయ్యి చేసి ఒక దినం తను చేసే ప్రార్థన ఎలాగుంటుందనంటే దేర్ ఇస్ నో మోర్ ఫెయిల్యూర్. తను ప్రేయర్ చేయడానికి ఫెయిల్ అవ్వడు, తన ప్రార్థన కూడా ఫెయిల్ అవ్వదు. నువ్వు ప్రేయర్ చేయడానికి ఫెయిల్ అయ్యే స్టేజ్ నుండి నీ ప్రార్థన ఫెయిల్ అవ్వని స్టేజ్కి వస్తావు. సో వాట్ ఎవర్ యూ సే గాడ్ విల్ డూ. దినకరన్ గారు ఆయన చెప్పాడు, ఆయన దేవునితో ఒప్పందం చేసుకున్నాడంట, తండ్రి వీళ్ళని ఆశీర్వదించంటే వాళ్ళు దీవించబడతారని డౌట్ లేదు, అంతే. ఇంకా ఫాదర్ బ్లెస్ దీస్ పీపుల్ అని అంటే ఇట్ విల్ హ్యాపెన్ లైక్ దట్. దానికి ఏమీ హడావుడబడాల్సిన అవసరం ఏమీ లేదు. హల్లెలూయా. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏంటంటే ప్రేయింగ్ ఈజ్ నాట్ ఆస్కింగ్ యువర్ నీడ్, ఇట్స్ అలైనింగ్ విత్ గాడ్స్ నీడ్. దేవుని యొక్క అవసరతని నువ్వు మీట్ అవ్వటమే ప్రార్థన. హల్లెలూయా. ఇంకా బైబిల్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, బట్ ఐ వాంట్ టు డోంట్ గో మోర్. ఇంకా నేను చెప్పాల్సింది చాలా ఉంది. ఇంకోటి రాసుకున్నాను నేను, ఏంటంటే గాడ్ వాల్యూస్ యువర్ సిన్సియారిటీ దాన్ యువర్ వీక్నెస్. ఎస్, ఈరోజు తగ్గిపోద్దులే, కంగారు పడద్దు, వినండి జాగ్రత్తగా. గాడ్ వాల్యూస్ యువర్ సిన్సియారిటీ దాన్ యువర్ వీక్నెస్. నీ వీక్నెస్ని కన్నా, ఇక్కడ సిన్సియారిటీ అన్న పదం కన్నా నేను ఒకటి రాసుకున్నాను, అక్కడ మీక్నెస్ అని రాసుకున్నా. గాడ్ వాల్యూస్ యువర్ మీక్నెస్ దాన్ యువర్ వీక్నెస్. అంటే మనం ఒక తప్పు చేసాం. తప్పు చేసి మనం చేసే పని ఏంటంటే దేవునికి దూరంగా వెళ్తాం. ఎందుకు దేవునికి దూరంగా వెళ్తాం తెలుసా? మొహం చెల్లక కాదు. ఒక మాట చెప్పాలని అంటే దానిని ఇంకొంచెం మీరు డీప్గా మీరు జూమ్ చేసి చూశారనంటే దాన్ని నేను ఒక మాట నేను పెడతాను. అదేంటో తెలుసా? గర్వం. అదేంటి పాస్టర్ గారు అని మీరు అడగచ్చు, కానీ దాని రూట్ అదే. ఒక వ్యక్తి తప్పు చేసి దేవుని దగ్గరికి వెళ్తున్నాడు అని అంటే ఆ వ్యక్తి దేవునిని గౌరవిస్తున్నాడు, దేవునిని గణపరుస్తున్నాడు అని అర్థమవుతుందా? అయ్యా నీ అవసరత నాకుంది అని తను తగ్గించుకుని దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు అని అర్థం. అలా ఒక వ్యక్తి చెయ్యట్లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే హీ ఈజ్ నాట్ మీక్ ఇన్సైడ్, అంటే తనను తాను లోపల తగ్గించుకుంటున్నటువంటి వ్యక్తి కాదు. సో మనం తప్పు చేసినప్పుడు ప్రార్థన చేయడానికి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు చూసేది ఏంటో తెలుసా? నీ తప్పును కాదు, నీ వీక్నెస్ని చూడ్డు, నీ తగ్గింపును చూస్తాడు దేవుడు. వీడు నా మీద ఆధారపడుతున్నాడు, వాడు చేసిన తప్పును బట్టి, వాడి బలహీనతను బట్టి నా దగ్గరికి వచ్చాడు కాబట్టి ఐ విల్ షూర్లీ హెల్ప్ హిమ్ అని దేవుడు కదలటం మొదలు పెడతాడు. హల్లెలూయా. నేను మీకు చెప్పింది అర్థం కావాలని అంటే నేను ఇప్పటివరకు చెప్పిన విషయాలన్నీ మీరు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయితే తప్పితే మీకు అర్థం కావి. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? ఒక వ్యక్తి తప్పు చేసి, మరలా చెప్తున్నాను, మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. ఒక వ్యక్తి తప్పు చేసి దేవుని దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఆ వ్యక్తి బలహీనతను దేవుడు చూడ్డు. గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ అట్ హిస్ వీక్నెస్ బట్ హీఈస్ లుకింగ్ అట్ హిస్ మీక్నెస్. అంటే మీక్నెస్ అంటే తగ్గింపు, ఒక పర్యాయ పదం తగ్గింపుకి. సాత్వికం లేదా దీనత్వం చెప్పుకోవచ్చు. ఇంకా ఒక మాట చెప్పాలని అంటే ఇవన్నీ దగ్గర ఒకే మీనింగ్ వస్తాయి, కానీ అన్నీ ఒకటే కాదు, దగ్గర మీనింగ్ ఒకటే. సో అంటే ఆ వ్యక్తి దేవుని మీద ఆధారపడుతున్నాడు అనేటువంటి ఒక అనుభవం అన్నమాట. హల్లెలూయా. సో ప్రేయింగ్లో ఇన్నుంటాయి. అట్ ద సేమ్ టైం ప్రేయర్లో జరిగేటువంటి మన ప్రేయర్ ఎప్పుడు అంగీకరించబడదు అనేది కొన్ని విషయాలు నేను రాసుకున్నాను. ఒకటేంటంటే చదువుదాం, యాకోబు పత్రిక 4:3 చదవండి ఒకసారి. జేమ్స్ 4:3 మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము. కరెక్ట్గా వర్డ్ని కరెక్ట్గా విడగొట్టాలా చదివేటప్పుడు, కరెక్ట్గా జస్ట్ ఒకసారి నేను అంటే ఐఎమ్ నాట్ కండెమ్నింగ్ బట్ చెప్తున్నాను, నేర్చుకోండి. యాకోబు నా చూడండి, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుకున్నట్టుకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియో చెప్పరేంటండి, ఏంది దొరకట లేదు. గమనించండి, చూడండి, ఒకటి వాక్యం చదువు. మీలో యుద్ధములు పోరాటములు దేని నుంచి కలుగుచున్నవి?
మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొని లేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవునిని అడుగనందున మీకేమీ దొరకదు. మీరది అడిగినను, ఏమండి, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుకుంటే దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుటలేదు. లిసన్ వన్ థింగ్, వెన్ యు ఆర్ ఆస్కింగ్ సంథింగ్ ఇన్ ప్రేయర్, దేవుడు చూసేది మీరు అడిగేదానిని బట్టి కాదు. మరలా చెప్తున్నా, దేవుడు చూసేది మీరు అడిగేదానిని బట్టి కాదు, మీరు అడిగే ఉద్దేశాన్ని దేవుడు చూస్తాడు. నీ ఉద్దేశం సరిగ్గా లేకుండా నువ్వు దేవుని అడిగితే పొందుకో. నేను మరలా చెప్తున్నాను, మన ప్రేయర్ ఎందుకు కొన్ని సందర్భాలలో అంగీకరించబడదు అని అంటే, ఎందుకు అడుగుతున్నాం, ఏం అడుగుతున్నాం అన్నది కాదు పాయింట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను. ఇప్పుడు మీరందరూ నేను ప్రార్థన చేసుకుంటున్నాను అనుకోండి, నేను అక్కడ సంథింగ్ సండే కాకుండా ఏదో ఒక రోజు ఇక్కడ ప్రేయర్ చేసుకుంటున్నా. మీరు వచ్చేసరికి నేను ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నా, మోకరించి చేతుల పైకెత్తి ప్రభువా నాకు ఒక 100 కోట్లు ప్రభువా అని అడుగుతున్నా. విన్న వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? ఏమంటారంటే ఎంత డబ్బు పిచ్చి ఏంటి ఈయనకి కదా, నేను ఎంత అడుగుతున్నానో చూస్తారు మీరు కదా. దేవుడు 100 కోట్లు పాయింట్ కాదు, ఆయనకి ఎందుకు అడుగుతున్నానో చూస్తాడు. హల్లెలూయా, మీకు అర్థం కావాలి నేను చెప్పేది. సో వెన్ యూ ప్రే యూ షుడ్ ప్రే ద రైట్ ప్రేయర్. యూ షుడ్ ప్రే విత్ ఎ రైట్ ఇంటెన్షన్. సరైనటువంటి ఉద్దేశం కలిగి మనం ప్రార్థించాలి. ఉదాహరణకు ఒక మాట చెప్తా. ప్రభువా నాకు హెలికాప్టర్ కావాలి ప్రభు అని అడిగాను అనుకోండి, దేవుడికి హెలికాప్టర్ ఇవ్వటం సమస్య కాదు, దేవుడికి డబ్బులు ఇవ్వటం సమస్య కాదు. కానీ ఎందుకు అడుగుతున్నాను నేను హెలికాప్టర్ అనేది ఆయనకు సమస్య. అది నాకు అవసరమా? జనాలందరూ ఇప్పుడు పలానా పాస్టర్ గారి హెలికాప్టర్ ఉంది అని నేను అనిపించుకోవడానికి హెలికాప్టర్ అడుగుతున్నానా, లేదా ప్రభువా నీ పనికి అవసరం కాబట్టి నీ చిత్తమైతే హెలికాప్టర్ అని అడుగుతున్నానా అనేది దేవుడు చూస్తాడు. సో వెన్ ఎవర్ యూ ప్రే, మీరు ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నారనేది దాన్ని బట్టి. ఉద్దేశం కరెక్ట్గా లేనప్పుడు, ఇప్పుడు నా ఉద్దేశం సరిగ్గా, ఇప్పుడు ఒక మాట చెప్తా, ప్రభువా నాకు ఒక పిన్నిస్ ఇవ్వు ప్రభువా, నేను పక్కన గుచ్చుతాను ప్రభువా అని అంటే దేవుడు పొరపాటును పిన్నిస్ కూడా ఇవ్వడు. మీరు రాసి పెట్టుకోండి, ప్రభువా నువ్వు నాకు పిన్నిసే ఇవ్వు, పిన్నిస్ నీకు ఎంత ప్రభువా. దేవుడికి పిన్నిస్ అయినా ఒకటే, హెలికాప్టర్ అయినా ఒకటే, పిన్నిస్ అయినా ఒకటే, 100 కోట్లైనా ఒకటే. ఆ పిన్నిసే 100 పావలా, హెలికాప్టర్ అంటే అమ్మో ఒక 30-40 కోట్లు ఉంటుంది. నన్ ఆఫ్ దీస్ థింగ్స్ మ్యాటర్ టు గాడ్. నేను మరలా చెప్తున్నాను, మీకు అర్థం కావాలి. నాకు పిన్నిస్ ఇవ్వు ప్రభువా, నా పిన్నిస్ ఇస్తే ఆ పిన్నిస్తో నేను అందరినీ గుచ్చుతాను, నా టాలెంట్ ఏంటో చూపిస్తానని అంటే దేవుడు నీకు గుండు సూది కాదు కదా, ఏమి ఇవ్వడు. రాసి పెట్టుకోండి అది. కానీ దేవుని దృష్టిలో నీ ఇంటెన్షన్ కరెక్ట్గా ఉండి, ప్రభువా నాకు ఇది కావాలయ్యా నువ్వు అడిగితే 100 కోట్లు కాదు, 100 ఎకరాలు కాదు, 100 మిలియన్ సబ్స్క్రైబర్లు కాదు, లేకపోతే నువ్వు కోరుకునేటువంటి ఆరోగ్యమే కాదు, లేకపోతే నువ్వు కోరుకునేది ఏదైనా అడుగు దేవుడు ఇస్తాడు. ఏదైనా కానీ 100 మంది సంతానం కాదు, నువ్వు ఏదన్నా అడుగు దేవుడు ఇస్తాడు. నో లిమిటేషన్స్ వెన్ ఇట్ ఈస్ రైట్. మీరు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారా? ఈరోజు చాలా పెద్ద సర్జరీ జరుగుతుంది. సీరియస్లీ, నేను ఈ విషయాలన్నింటిలో ఒప్పింపబడ్డాను కాబట్టి నాకు ఇది తెలిసినాయి, ఎవరో చెప్తే నాకు తెలియలా. సో వెన్ ఐఎమ్ ప్రేయింగ్ మై ఇంటెన్షన్ షుడ్ బీ కరెక్ట్. అడుగుతున్నాను దేవుని, వై. సో దట్ మేక్స్ ద డిఫరెన్స్. ఇఫ్ ఇట్స్ నాట్ రైట్, ఇఫ్ యువర్ ఇంటెన్షన్ ఇస్ నాట్ రైట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యంతో నీ యొక్క ఉద్దేశం కనుక అంగీకరించబోతే, ఐఎమ్ సారీ టు సే ద ట్రూత్, బట్ ఐ విల్ సే ద ట్రూత్, యువర్ ప్రేయర్ విల్ నాట్ బి ఆన్సర్డ్. కంగ్రాచులేషన్స్. వెన్ యూ హ్యావ్ ద రైట్ ఇంటెన్షన్, నీకు ఒక సరైనటువంటి ఉద్దేశం ఉందా, 100 కాదు, 1000 కాదు, ఇంక నువ్వు ఏమన్నా అడుగు, నువ్వు సెంట్లు అడుగుతో దేవుడు ఎకరాలు ఇస్తాడు నీకు. వెన్ యూ హ్యావ్ ద రైట్ ఇంటెన్షన్. హల్లెలూయా. మీరు గ్రహించాలి. సో ప్రే విత్ రైట్ ఇంటెన్షన్స్. ఇఫ్ యువర్ ఇంటెన్షన్ ఇస్ నాట్ రైట్, అర్థమవుతుందా, సో ఇట్ విల్ నాట్ బి ఆన్సర్డ్. సెకండ్ థింగ్,
అన్కన్ఫెస్డ్ సిన్. ఎవ్రీబడి సిన్స్, ప్రతి ఒక్కరూ పాపం చేస్తారు. బట్ ద హిండరెన్స్ టు ప్రేయర్ ఈజ్ సిన్. ప్రార్థన అనేటువంటిది ఏమండి, ప్రార్థనకి పాపం అనేటువంటిది ఒక స్టంబ్లింగ్ బ్లాక్ లాంటిది. మనకి ఒక మాట మనం ఈజీగా నేస్తాం, ఏమనంటే ప్రభువా తెలిసి పాపం చేస్తే క్షమించు. ఇది అసలు పచ్చబద్ధం. ఇది తెలియక పాపం చేసాం, ఇది పచ్చబద్ధం, 100% పచ్చబద్ధం. ఏమండి, తెలిసే బోల్డని చేస్తాం మనం. తెలిసి అసలు ముందు నువ్వు తెలిసి చేసిందని ట్రీట్ చేయకుండా తెలియక చేసిందని ఎలా ట్రీట్ చేస్తావు? ఫస్ట్ నీకు తెలిసిన దాన్నే ట్రీట్ చేయకుండా తెలియని దాన్ని ఎలా ట్రీట్ చేస్తావు? అంటే తెలిసి చేసిన దాన్ని బైపాస్ చేసేసి, ఎందుకంటే జనాలు అంటున్నారు కాబట్టి ప్రభు తెలిసి చేసుంటే తెలియక చేసుంటే తెలియకేం చేయడు అప్పుడు. వి డూ ఇంటెన్షనల్లీ, నిజమిది. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ అన్కన్ఫెస్డ్ సిన్. ఏదైతే ప్రభువా ఐ డిడ్ దిస్ మిస్టేక్, యు నో వన్ థింగ్, గాడ్ లవ్స్ వెన్ యు డిస్కస్ అబౌట్ యువర్ సిన్. వాస్తవానికి ఒక పాపం అంటేనే దేవునికి చిరాకు, పాపం అంటేనే దేవునికి చిరాకు. కానీ నీవు దేవుని దగ్గర నీ బలహీనత గురించి, నీ పాపం గురించి దేవునితో డిస్కస్ చేస్తే దేవుడు దాన్ని ఇష్టపడతాడు. ఎందుకో తెలుసా? గాడ్ సేస్ నౌ యు ఆర్ ఇన్ ద రైట్ పాత్. ఇప్పుడు బాగుపడుతున్నావు నువ్వు. హల్లెలూయా. పాపం అంటే దేవునికి చిరాకే, కానీ నువ్వు దాన్ని కప్పు పెట్టకుండా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దేవునికి ఇష్టం అది. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? సో అన్కన్ఫెస్డ్ సిన్ చదువుదామండి ఒకసారి మనం. 66వ కీర్తన 18వ వాక్యం. అరవై 66:18. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోను. మీరు దీని కరెక్ట్ మీనింగ్ మీకు తెలియాలనంటే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, ఇదేంటి ఆ వర్షన్ ఇంగ్లీష్లో ఏముందంటే, ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ కన్ఫెస్డ్ సిన్ ఇన్ మై హార్ట్, నా హృదయంలో నేను పాపాన్ని ఒప్పుకొనకపోయిండుంటే ద లార్డ్ వుడ్ నాట్ హ్యావ్ లిజన్డ్ మై ప్రేయర్, నా ప్రార్థన నేను అంగీకరించేవాడు కాదు. లిజన్ వన్ థింగ్, దేవునికి నువ్వు చేసినటువంటి తప్పు సమస్య కాదు. మరలా చెప్తున్నా, మీరు ఎంత పెద్ద తప్పు చేశారా, ఇంత చిన్న తప్పు చేశారా కాదు. మీరు ఇంత చిన్న తప్పుని, ఏమండి, ఇంత చిన్న తప్పు మీరు చేసి సరిగ్గా కనుక దానిని దేవుని సన్నిధిలో మీరు ఒప్పుకొనకపోతే, లేదా దేవుని సన్నిధిలో దాన్ని పెట్టకపోతే, ఇంత పెద్ద తప్పు చేసిన నష్టం నీకు కలుగజేస్తుంది. మీరు ఇంత పెద్ద తప్పు చేసి దేవుని సన్నిధిలో దాన్ని సరిగ్గా మీరు ట్రీట్ చేస్తే అసలు సైడ్ ఎఫెక్ట్సే ఉండవు దానికి. మరలా అర్థం మీకు నేను చెప్తాను వినండి జాగ్రత్తగా. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్, లెట్ ఇట్ బి క్లియర్. సౌలు దావీదు ఇద్దరిని తీసుకుందాం. సౌలు ఎక్కువ పాపం చేశాడా, దావీదు ఎక్కువ పాపం చేశాడా? చెప్పాలి మీరు గట్టిగా. ఎవరు ఎక్కువ పాపం చేశారండి? దావీదే పాపం చేశాడు. వాస్తవానికి సౌలు చేసిన పాపం ఎంత? ఏం చేశాడు? వెరీ సింపుల్. సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది అని అంటే ఏంటి? నాకు 1000ను, వాడికి నినగాక మొన్న వచ్చినోడు, నేను రాజుని, వాడేమో నా ముందు ఒక సైనికుడు కూడా కాదు, దావీదు గొర్రెలు కాసుకునేవాడు, వాడికి 10,000 అని ఇంత గర్వించాడంతే. ఇంత చిన్న పాప, కానీ అది ఎక్కడికి తీసుకెళ్ళింది సౌలుని? దేవుని అభిషేకాన్ని పోగొట్టుకుని, దేవుని కృపను పోగొట్టుకుని, తన కత్తి మీద తను పడి చచ్చి ప్రాణం అటు కొట్టాడుతుంటే ఎవడో ఒకడు వస్తే, అరే నా ప్రాణం గిలగల్లాడిపోతుందిరా, నీ కత్తి తీసుకుని నన్ను చంపు అని అడిగేంత స్థాయికి వచ్చాడు. అవతలోడు రాజుగారు చెప్పాడు కానీ చెప్పి కత్తి తీసుకుని అడిగి వాడు ప్రాణం పోగొట్టుకున్నాడు దావీదు దగ్గర. అభిషేకించబడి ముట్టుకోకూడదు, అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? సౌలు ఇంత తప్పే చేశాడు, కానీ సరిగ్గా ట్రీట్ చేయలేదు. ఏమండి, దావీదు యుద్ధం చేయాల్సిన టైంలో పడుకున్నాడు. సరే బాల్కనీలోకి వచ్చి సరే చూశాడు, ఆవిడ స్నానం చేస్తాండి, తల నిప్పుకొని పక్కకి వెళ్ళిపోక నేనేం చూడలేదులే అన్నట్లుగా బిహేవ్ చేయకుండా, లేదా ప్రభా స్తోత్రం ఆయన క్షమించు ప్రభు అని అనుకుని పక్కకి వెళ్ళకుండా ఆవిడని చూశాడు, ఆవిడని పిలిపించాడు, పాపం చేశాడు. ఆ ఊర్జని భర్తను ముందు లైన్లో నుంచోబెట్టి రాజకీయం పాపను, అతను మరణ వార్త అతని చేతిలో ఎంత పెచ్చోడండి పాపం, ఎంత అమ్మాయి కూడా అతను.
అతడు తన ప్రాణం తను తీసుకునేటట్లుగా ఇచ్చేసి తన నరతి చేసి ఎంత దారుణమేని చేసి ఎప్పుడైతే ప్రవక్త వచ్చి రాజా నువ్వు చేసింది తప్పు అని అనగానే ఆ పాపం చేసింది ఎవడో కాదయ్యా నేనే, నా దోషం పోనట్లు నేనేం చేయాలి చెప్పు. ఏమన్నాడు తెలుసా ప్రవక్త? దేవుడు నేను ఆల్రెడీ క్షమించేశాడయ్యా అని అన్నాడు. అవునా కాదా? హల్లెలూయా. మరి తర్వాత చదవండి మీరు ఇంటికి వెళ్ళాక. అంటే గమనించండి, ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ బిగ్ మిస్టేక్ యూ డూ, ఇట్ ఈస్ హౌ యూ ట్రీట్ యువర్ మిస్టేక్, యువర్ సిన్. ఎంత చిన్న పాపం చేసి ప్రాణం పోగొట్టుకున్న సౌలు, ఎంత పాపం చేసి దేవునికి ఇష్టడుగా బతికిన దావీదు. అంటే ఇప్పుడు ఎంత పాపం చేసి దావీదులకు ఇష్టడుగా బతకమని నేను చెప్పట్లా. అంటే నేను అనేది ఏంటంటే, మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ క్లియర్లీ, మనము కన్ఫెస్ చేయనటువంటి సిన్, అంటే పాపాన్ని నువ్వు ట్రీట్ చేయాల్సిన విధంగా నువ్వు దాన్ని ట్రీట్ చేయాలి. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. కామెర్లు ఉన్నాయి కదండి, ఇట్స్ వెరీ సింపుల్. కానీ సరిగ్గా ట్రీట్ చేయకపోతే ప్రాణం పోద్ది కదా. క్యాన్సర్, ప్రాణాంతకం, సరిగ్గా ట్రీట్ చేస్తే యూ కెన్ లివ్, దే కెన్ లివ్. అర్థమవుతుందా? సో ఎవ్రీథింగ్ హ్యాజ్ ఏ సిస్టమ్, ఎవ్రీథింగ్ హ్యాజ్ ఏ డిఫరెంట్ వే టు ట్రీట్. అలాగే మనం ప్రార్థన చేసేటప్పుడు మన జీవితంలో పాపాన్ని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకొని దానిని ఎప్పుడెప్పుడు దానిని సరి చేసుకుంటూ కడుక్కుంటూ అలా చేస్తూ 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 ఒక స్టేజ్ వచ్చేసరికి నువ్వు పాపము చేయనటువంటి స్టేజ్కి వెళ్తావు. అంటే కనీసం పాపం నిన్ను ఏమాత్రం, ఇంకా క్లియర్గా చెప్తాను బైబిల్లోనే. ఏమండి, బత్షెబాను చూసి చేసిన దావీదు, పాపం చేసిన దావీదు, ఒకానొక టైంలో దావీదుకి వెట్టకలగడానికి వివాహం చేసి తీసుకొచ్చి దావీదు దగ్గర పడుకోబెట్టారు అమ్మాయిని. అప్పుడు దావీదు ఆమెను కూడలేదు అని రాయబడింది వాక్యం. ఎందుకనంటే తనకి వెచ్చదనం కలగడానికి మాత్రమే తన భార్య అక్కడ ఉంది, అంతేగాని దావీదు డిడ్ంట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ విత్ హర్. అవునా కాదా? మీకు అర్థమైంది నేను చెప్పింది? మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? మీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది? ఒకప్పుడేమో ఏమండి పిలిపించి పాపం చేసేటువంటి వ్యక్తి, తర్వాత తన దగ్గరికి ఒక స్త్రీ వచ్చినా కానీ పొరపాటును ముట్టుకోలేదు తనని. మీరు గ్రహిస్తున్నారా? ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు తను. అంటే ఒకప్పుడు నువ్వు చేసేటువంటి తప్పు, బలహీనత ఒక స్టేజ్ వచ్చేసరికి అది నిన్ను అనువంత కూడా కదల్చినటువంటి స్థాయికి నువ్వు వెళ్ళిపోతావు. ఇంకా అది నో లాంగర్ ఇట్ కెన్ అట్రాక్ట్ యూ, ఇట్ కెన్ నో లాంగర్ అట్రాక్ట్ యూ. హల్లెలూయా. మీకు అర్థం కాయింది నేను చెప్పింది? సో ట్రీట్ ఇట్ ప్రాపర్లీ. సిన్ అనేది, పాపం అనేది, ఇట్ షుడ్ బి కన్ఫెస్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో దాని గురించి మాట్లాడి, దేవుని సన్నిధిలో దాని గురించి ఒప్పుకొని విడిచిపెట్టాల్సిన అనుభవం మనకు అవసరం. అది ఇమీడియట్గా ఏం వచ్చేసేది. ఇట్ టేక్స్ టైమ్ అండ్ ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆల్సో. దెన్ యువర్ ప్రేయర్ విల్ బి ఆన్సర్డ్ బై ద లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా? మూడవది, యోహాను రాసిన మొదటి పత్రిక 5:14. ద ఎపిస్టల్ ఆఫ్ జాన్, ఫస్ట్ వన్, 5:14. యోహాను రాసిన మొదటి పత్రిక. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది ఏ. గమనించండి, ఈ వాక్యం మీద మా పాస్టర్ గారు అప్పుడు సిరీస్ చెప్పారు, అందుకని ఈ వాక్యం నోటెడ్ అయిపోయింది, నాకు బాగా కంఠతం అయిపోయింది. గమనించండి, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా నువ్వు ఏది అడిగినా దేవుడు అంగీకరిస్తాడు. ఆయన చిత్తానుసారంగా అంటే ఆయన చిత్తం కాకుండా, అదే మీకు ఫస్ట్ పాయింట్కే మీకు ఇది అర్థం, మీకు కనెక్ట్ అవుతుంది మరలా. ఆయన అంటే మనం చేసే ప్రేయరు దేవుని చిత్తమా కాదనేది మనం ఆలోచించాలి. అంటే మనం చేసేటువంటి ఒక ప్రార్థన ఏంటంటే దేవునికే మారు మనసు కలిగేటట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ఏంటండి? we try to change God, we try to change God's mind, but the fact is మనము మారు మనస్సు పొందటానికి ప్రార్థన చేయాలి. అంటే మనము దేవుని చిత్తానికి లోబడ్డానికి ప్రార్థన చేయాలి. మన ప్రార్థన ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని కలుసుకుంటుందో అది వచ్చేస్తుంది అంతే. ఇంకా అది ప్రయాసం ఉండదు అందులో ప్రయాసం ఉండదు. మన ప్రార్థన దేవుని చిత్తము మీట్ అవ్వనప్పుడు మీరు తలకిందులు తపస్సు చేయండి, ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? మీరు గ్రహిస్తున్నారా? సో
వెన్ యూ ప్రే మేక్ షూర్ దట్ యు ఆర్ ప్రేయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఒక కన్ఫర్మేషన్ మీకు ఉండాల్సింది ఏంటంటే ఇది దేవుని చిత్తం. గొప్పోళ్ళు అవ్వాలనేది దేవుని చిత్తం. మనం గొప్పోళ్ళు అవ్వాలనేది దేవుని చిత్తం. సో అది దేవుని చిత్తం కాబట్టి మన జీవితంలో దానిని అంగీకరిస్తాం. అది దేవుని చిత్తం కాలేదనుకోండి, వీ డోంట్ యాక్సెప్ట్ ఇట్. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది. సో వాట్ ఎవర్ వి ప్రే ఇట్ షుడ్ అలైన్ విత్ గాడ్. దేవునిని మన అలైన్మెంట్లో పెట్టుకోవడానికి ప్రార్థన చేయడం కాదు. దేవునిని మనకిష్టం వచ్చినట్టుగా ఉంచుకోవడానికో, దేవునిని ఒక పోత పోసుకోవడానికో ఆయన ఏదో ఇది కాదు, వస్తువు కాదు ఆయన. గాడ్ ఈజ్ గాడ్. మనము దేవునికి ఇష్టమైన పాత్రగా ప్రార్థన చేయడానికి, ఆయన తన చిత్తానుసారమైన పాత్రగా చేసేంతవరకు ఆయన సారమే తిప్పుతాడు. సో నీవు ఎప్పుడైతే దేవుని చిత్తానుసారమైన పాత్రగా నువ్వు మారిపోతూ ఉంటావో జరిగేది ఏంటో తెలుసా? నువ్వు చేసే ప్రార్థన నువ్వు నోరు తెరిచి అంటాం జరిగిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఏలియా అయా అగ్నిని దించు, దిగుద్ది. అయ్యా ఆకాశం మూయబడద్ది, ఆకాశం తెరవబడద్ది. అతడు ఇంక నువ్వు ప్రార్థించుచుండగానే ఇట్ హ్యాపెండ్. హౌ ఇట్ హ్యాపెండ్? వెరీ సింపుల్. ఏలియా ప్రేయిడ్ ద విల్ ఆఫ్ గాడ్. ఎలైజా దేవుని చిత్తాన్ని ఏలియా ప్రార్థన చేశాడు. దేవుని చిత్తం అగ్నిని దించటం, దేవుని చిత్తం దహించటం. సో మొదట నేను అంటాను, ఇంకొక అడుగు ముందుకేసి చెప్తాను. అసలు ప్రార్థన చేయడానికి ముందు దేవుని చిత్తం తెలుసా మనకి? ఇప్పుడు లోపల ఉన్న లాకర్ తాళం తీయాలంటే ముందు మెయిన్ డోర్ తాళం తీయాలి కదండి. మెయిన్ డోర్ తీసుకుంటా వెళ్ళి బెడ్రూమ్ కూడా తాళం తీసి, తర్వాత బీరువా తాళం తీసి, బీరువాలో ఉన్న లాకర్ తాళం తీయాలని అంటే మెయిన్ డోర్ తాళం తీయాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన జీవితంలో తెలియాల్సింది దేవుని చిత్తం. సో నేనేమంటానో తెలుసా మీకు? ప్రే ఫర్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రేయర్ చేయండి. ఆ పాస్టర్ గారు అదేదో మీరే చెప్పండి, ఐ కాంట్ టెల్ యూ. నిజం చెప్తున్నా, నేనే కాదు, ఏ పాస్టర్ చెప్పలేడు మీకు. నిజం చెప్తున్నా. మనం దేవుని చిత్తాన్ని ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి తప్పితే, ఎవరో మన జీవితంలో దేవుని చిత్తం పొరపాటుని చెప్పినా అది కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ గాడ్. అది ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నారనుకోండి, తన గురించి నాకు మొత్తం తెలుసు. ఇప్పుడు తన జీవితంలో దేవుని చిత్తం నేను చెప్పలేను. నేను ఐ డోంట్ నో వాట్ గాడ్ వాంట్స్ టు డూ ఇన్ హర్ లైఫ్. అట్ ద సేమ్ టైం పాస్టర్ గారు నా గురించి మొత్తం తెలుసు ఆవిడకి. ఆవిడొచ్చి మీ జీవితంలో దేవుని చిత్తం ఇదండి, షీ కాంట్ టెల్ దట్. షీ డజంట్ నో వేర్ గాడ్ వాంట్స్ టు టేక్ మీ. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? సో నేను అంటాను, డోంట్ బీ లేజీ, ప్రే. అర్థమవుతుందా? ఇప్పుడు నేను మీకు ఒక ముద్ద పెట్టగలను కానీ మీతో నేను నవిలించలేనుగా, మీతో నేను తినిపించలేను, ఏం చేయలేను. అసలు మీతో నేను డైజెస్ట్ చేయించలేను. ఇప్పుడు నేను బిర్యానీ వండి పెడతా, మీకు డైజెషన్ ప్రాబ్లం ఉంది, ఏమవుద్ది? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఇప్పుడు నేను బిర్యానీ రెడీ చేశా, మసాలాలన్నీ గట్టిగేసి. మీరు మాకు ఇంటికి వచ్చినప్పుడు వడ్డిస్తారు, ట్రక్కులతో తోలుతారు చూసారా ప్లేట్లలోకి. ఒక టిప్పర్లు వచ్చి అలా దిమ్మరిస్తుండగా మీరు, సరే నేను మీ గురించి కొన్ని స్పిరిచువల్ అనుకుని రెడీగా పెడతా. మీకు ఒంట్లో బాగాలేదు, అయినా లేదు మీరు తినాల్సిందే అని తీసుకొచ్చి పెడతాను. వీ కాంట్ హెల్ప్ యూ. మీరు చేయాల్సిందేంటో తెలుసా? టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. దెన్ వాట్ ఐ విల్ డూ ఇస్, మీకు నేను పెట్టేది మీకు బలాన్ని తెచ్చి పెడుతుంది. హల్లెలూయా. దేవుడు మీకు కృప దయచేయునుగాక. హల్లెలూయా. ఈ 3 విషయాలు. నెంబర్ 1 ఏంటండి? అడిగేది సరైంది అడగాల, దురుద్దేశంతో అడగకూడదు దేవుణ్ణి, సదుద్దేశంతోనే అడగాలి. రెండోది అన్కన్ఫెస్డ్ సిన్, పాపాన్ని పెట్టుకుని దానిని యేసుప్రభు కనికర సంపన్నుడండి, ఆయన జాలి కలిగిన దేవుడండి, ఆయన దీవిస్తాడండి. కరెక్టే, నేను అది 100% కరెక్ట్. దేవుడు కనికరం కరెక్ట్, దేవుడు జాలి కలిగిన దేవుడు కరెక్ట్. బట్ ద ఫ్యాక్ట్ ఈస్, అదే దేవుడు నేను అలాగే ఉండమని కూడా చెప్పలా. రెండేపులా ఉంటుంది వాక్యం. అదే దేవుడు నేను అలాగ ఉండమని చెప్పలా. డోంట్ సిన్. అర్థమవుతుందా? రెండోది అన్కన్ఫెస్డ్ సిన్. థర్డ్ థింగ్ ఏంటంటే, ఇదేంటండి? ఆయన చిత్తానుసారముగా నువ్వేది అడిగినా
ఆస్క్ ద విల్ ఆఫ్ గాడ్. ముందు అసలు మనకు దేవుని చిత్తం తెలియకూడదు. దేవుని చిత్తం మనకి తెలిసినప్పుడే మన లైఫ్లో అన్నీ ఓపెన్ అవుతాయి తెలుసా. ఒక వ్యక్తి కన్ఫ్యూజ్డ్ స్టేట్లో, డైలమాలో, ఒక ఇదిలో ఉన్నాడనంటే వెరీ సింపుల్, హీ డజంట్ నో ద విల్ ఆఫ్ గాడ్. అందుకని మీరు చేయవలసిన ప్రార్థన, ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ నాట్ అబౌట్ యువర్ బ్లెస్సింగ్, ఇట్స్ నాట్ అబౌట్ వాట్ యు వాంట్, ఇట్స్ నాట్ అబౌట్ సంథింగ్ దీస్ అండ్ దోస్, ఇట్స్ ఆల్ అబౌట్ ద విల్ ఆఫ్ గాడ్. అది నువ్వు చేసావా, ఆ విల్ ఆఫ్ గాడ్ నీ లైఫ్లోకి వచ్చిందా, అయిపోయింది. ఇంకా నీ లైఫ్, ఇంకా లైఫ్ టైంకి నువ్వు బ్లెస్ అయిపోయినట్టు అర్థం. బ్యాటరీ మార్చండి. ఏంటండి, అదేదో ఒక సీజన్లో ఉండి ఇంకొక సీజన్లో అమ్మో ఈ సంవత్సరం అలాగో గట్టెక్కే, వచ్చే సంవత్సరం ఉండదేమో, ఈ భయాలు ఉండవు. ఇంకా ఒక్కసారి గనక విల్ ఆఫ్ గాడ్లో నువ్వు కూర్చున్నావా, ఇట్ ఈజ్ ఎ లైఫ్ టైం థింగ్. జీవితకాల పర్యంతం అది నీ జీవితంలో జరుగుద్ది. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది. సో నేను అదే అంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు మనం తెచ్చిపెట్టుకునే దానికి భయపడతాం. దేవుడిచ్చింది నీకు భయంతో రాదు, కన్ఫర్మేషన్తో వస్తుంది. అది మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది. వెదర్ ఇట్ మే బి ఎనీథింగ్ ఏదైనా కానీ, నీ ఉద్యోగమైనా, నీ వ్యాపారమైనా, నీ సంతానమైనా, నీ ఆస్తి అయినా, ఏదైనా కానీ నువ్వు దాన్ని కాపాడుకుంటున్నావు అని అంటే నేను అంటాను అది దేవుడిచ్చింది కాదు, నువ్వు సంపాదించుకున్నది. హల్లెలూయా. అదే కనుక దేవుడిచ్చింది. ఇంకోటి చెప్పనా, మనం సంపాదించుకునేది స్టాగ్నెంట్గా ఉంటుంది. మళ్ళీ దాన్ని పెంచాలంటే నువ్వు ఇంకా ఎక్కువ కష్టపడాలి. కానీ దేవుడిచ్చింది నీ ప్రమేయం లేకుండా పెరుగుతానే ఉంటుంది. అది ఒక నిమిషం, అక్కడ చార్జర్ కొంచెం. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది. నేను మరలా చెప్తున్నాను, మనం తెచ్చిపెట్టుకునేది ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఇంకొక లెవెల్కి వెళ్ళాలంటే నెక్స్ట్ లెవెల్ కష్టపడాలి. అలా కాదు దేవుడిచ్చేది. దేవుడిచ్చింది ఇట్ విల్ కీప్ ఆన్ గ్రోయింగ్. దేవుడు మనకటి కృప దయచేయును గాక. కనుక ప్రార్థన గురించి చాలా విషయాలు ప్రభు నా హృదయంలో పెట్టినటువంటి విషయాలు నేను మీతో షేర్ చేసుకున్నాను. కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని అవలంబిస్తూ ఉండండి. ఖచ్చితంగా దేవుడు ఆయన ఆలోచనలు మన జీవితాలలో నెరవేర్చునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray. కొద్ది క్షణాలు ఎవరికి వారం ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray for some time. ప్రార్థన గురించిన చాలా విషయాలు మీతో నేను పంచుకున్నాను. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ప్రేయర్ అంటే ప్రభువా నన్ను దీవించు, లేదా ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నేను బాధలు పడుతున్నాను. నాట్ ఆల్ దీస్ థింగ్స్. నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, దేవుడే జాలి కలిగినోడు ఆయన. గాడ్ ఈజ్ నాట్ రిజాయిసింగ్ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్. దేవుడేమి నువ్వు బాధపడుతున్నందుకు ఆయన ఏమి సంతోషించట్లా. ఈవెన్ దో నీకంటే ఎక్కువ దేవుడే బాధపడుతున్నాడు. నువ్వు కోరుకున్న దానికంటే శ్రేష్టమైనది ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. బట్ యూ హ్యావ్ టు కమ్ టు సచ్ ఎ స్పిరిచువల్ స్టేజ్ దట్ యూ హ్యావ్ టు బీ రెడీ ఫర్ వాట్ గాడ్ వాంట్స్ టు గివ్ యూ. దేవుడు నీకు ఇవ్వాలనుకున్నది నువ్వు పొందుకునే స్థాయికి నువ్వు రావాలి. సో ప్రేయింగ్ ఈజ్ మీటింగ్ గాడ్స్ నీడ్. దేవుని అవసరతను కలుసుకునేది ప్రార్థన. మన ప్రార్థన ఎలాగుండాలి అంటే, వెన్ యూ ప్రే, ఫాదర్ వాట్ యు వాంట్ టు డూ, వాట్ డూ యూ వాంట్ ఫాదర్, నీకేం కావాలి, నా జీవితంలో నువ్వేం కోరుకుంటున్నావు, నీకు ఆయాస్కరమైన నా జీవితంలో ఉన్నాయి అవన్నీ తీసే, నీకు ఇష్టం కదా అది, అందుకని నేను ఆ ప్రార్థన చేస్తున్నాను, నన్ను డెలివర్ చేయి, నన్ను విడిపించు. నిజంగా ఒక వ్యక్తికి పాపం నుండి ఎప్పుడు విడుదల వస్తుందో తెలుసండి? తనేదో విడిపించబడాలని కోరుకుంటే విడుదల రాదు. తను దేవుడు నేను విడిపించబడాలని కోరుకుంటున్నాడన్న మనసు తనకు వచ్చినప్పుడు దెన్ హీ విల్ బి డెలివర్డ్. ఎవ్రీబడి గోస్ త్రూ ఇట్. దేవుడు విడిపించాడా, ఇంకా నీకు భయం అవసరంలా, నేను ఎక్కడ పడిపోతాను, నేను ఎక్కడ జారిపోతాను. నో 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 నో, యూ విల్ బి ఎ డెడ్ మ్యాన్. దేవుడు విడిపించినోడు చచ్చిన వానితో సమానం.
ద వన్ హూ రిసీవ్డ్ ద డెలివరెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ లైక్ ఎ డెడ్ మ్యాన్. వాడు అన్నిటికీ చచ్చిపోతాడు, కానీ వాడు పైకి జీవము కలిగిన వానిగా కనిపిస్తాడు. హీ లుక్స్ యాజ్ ఏ మ్యాన్ ఆఫ్ లైఫ్. నేను చూశానండి ఒక సేవకుడిని, నేను గత వారంలో ఒక పెద్ద ఆయన్ని చూశాను. 75-77 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి. ఏముంటాడు తెలుసు ఆయన? విషయం ఏంటో తెలుసు, ఆయన ఎప్పుడు చనిపోతాడు ఆయనకి తెలీదు. ఎనీ సెకండ్ ఆయన గుండె ఆగిపోవచ్చు, ఎనీ సెకండ్. బట్ ఆయన చూసినప్పుడు నాకు అనిపించింది, వాట్ ఈస్ ద జాయ్ ఇన్ హిస్ ఫేస్. ఆయన ముఖం ఏంటి అంత ఆనందంగా ఉంది? ఏమండి, ఆయనకి హార్ట్ మొత్తం చాలా ప్రాబ్లం ఉంది, బ్లాకేజెస్ ఉన్నాయి. ఏ క్షణాన్ని కనీసం డాక్టర్లు నడవద్దు, ఏం చెయ్యొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్పారు, కానీ ఆయన అసలు ఆగట్లా అంట. సో నాకు వచ్చినటువంటి ఒక డౌట్ ఏంటంటే, ఈయనకి ఏంటి అసలు అణువంతా ఏమి లేదు. నాకు అనిపించింది దట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ జీసస్. ఒక జాయ్ ఆయన ముఖంలో, ఒక దుఃఖం ఏమీ లేదు. మరణం నన్ను ఎప్పుడు వెంటాడుతుందన్న భయం లేదు. ఈ రోజున బతకడానికి చచ్చిపోతున్నాం మనం. ఏమండి, బతకడానికి చచ్చిపోతున్నాం డైలీ. కానీ ఆయన, వాట్ ఏ జాయ్ ఇన్ హిస్ ఫేస్. ఇట్ ఇంపాక్టెడ్ మీ. నాకెంతో సంతోషం అనిపించింది. మనల్ని చూసినప్పుడు ఆ జాయ్ కనపడాలండి. దెర్ ఈస్ జాయ్ ఇన్ లైఫ్ ఇన్ జీసస్. దెర్ ఈస్ జాయ్. ఇట్ ఈస్ నాట్ ప్రాబ్లమ్స్. ఆ సేవకుడికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ సేవకుడు ఒక పెద్ద మినిస్ట్రీకి హెడ్ అయిన, పెద్ద మినిస్ట్రీకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలుసా ఆయనకి మినిస్ట్రీ పరంగా. బట్ దెర్ ఈస్ జాయ్ ఇన్ హిస్ ఫేస్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఆయన హెల్త్ ఒక పెద్ద ప్రాబ్లము, దెర్ ఈస్ జాయ్ ఇన్ హిస్ ఫేస్. మనం చిన్నటికి మొహాలు డేలా వేసుకుని తిరుగుతాం కదా. ఆ జాయ్ ఎవరు ఎలా వస్తుంది అని అంటే, దోస్ పీపుల్ హూ ఎక్స్పీరియన్స్ గాడ్, దే విల్ ఎక్స్పీరియన్స్ దట్ జాయ్. వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. నాకు అనిపించింది, ఐ వాంట్ టు బీ లైక్ దట్. లెట్ దేర్ బి జాయ్ ఇన్ అవర్ లైఫ్. అది ఎలా వస్తుందో తెలుసా? ఇట్ ఈస్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. నువ్వు అనుకున్న దాన్ని సాధించుకోవటం లేదండి. అసలు దేవుడు అనుకుంటుంది నువ్వు సాధించడానికి నీ ఆశ, నీ హృదయంలో ఆశ మొదలవుతుంది కదా. దట్ ఈస్ ద జాయ్. దట్ ఈస్ ద రూట్ ఆఫ్ జాయ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ జాయ్ లార్డ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి దయగల తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. గడిచిన దినాలన్నీ మమ్మల్ని అందరినీ కృపలో భద్రపరిచారు. మీ ఆరోగ్యం, మీ క్షేమం మమ్మల్ని కాపాడింది తండ్రి. ఈ దినాన ప్రార్థన గురించి చాలా విషయాలు మీరు బోధించారు, అందును బట్టి స్తోత్రం ప్రభువా. వెతబడిన ఈ మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి ప్రభువా. సహాయం చేయండి. ఈ మాటలు విన్నవాళ్ళు ఇందులో ఉన్నటువంటి సారాన్ని అర్థం చేసుకోవడం కృప దయచేయండి. ఇది ఒక ప్రసంగం కాదు, ఏదో కాదు ప్రభువా. ఇట్ ఈస్ నాట్ ఎక్సైట్మెంట్. ఇదేదో ఒక వచ్చేటువంటి భావోద్రేకంలో నుంచి వచ్చే సంతోషం కాదు. ఇట్ ఈస్ ద జాయ్ ఆఫ్ ద స్పిరిట్. ఇది మీలో ఉండే ఆనందం. నా తండ్రి, సంఘంలో ప్రతి బిడ్డ ఆ ప్రార్థనలో మీ అవసరతలను తెలుసుకుని మీ కొరకు ప్రార్థించేవారిగా మమ్మల్ని చేయండి. మా కొరకు మేము ప్రార్థించుకుంటే మాకు లాభం లేదు ప్రభు, మీ కొరకు ప్రార్థన చేస్తే మాకు లాభం. మమ్మల్ని ఆ స్థాయికి ఉండువారిగా, వాక్యములో ప్రతి విశ్వాసి ఒక్కరు తప్పిపోవడం నాకు ఇష్టం లేదు ప్రభు. ఒక్కరు కూడా వీరిని ఆత్మీయంగా వెంటాడుతున్న కొన్ని దురాత్మలు, అవి వెంటాడుతున్న దురాత్మలన్నీ యేసు నామమున లయమగునుగా కానీ ప్రకటిస్తున్నాను. స్వార్థం ప్రభువా నా తండ్రి, అయా అవిధేయత, లోక సంబంధమైన విషయాలు, నోటి మాట, వారి యొక్క జన్మ స్వభావం వారిలో ఏలుబడి చేయటం వలన వారి యొక్క స్వభావాలు విడిచిపెట్టలేకున్నారు. దానివలన దాని పర్యవసానాన్ని కూడా అనిపిస్తున్నారు. ఇదిన నా కాడి మొత్తం యేసు నామమున తెంచివేయబడును గాక, విరగొట్టబడును గాక అని ప్రకటిస్తున్నాను. ప్రభువా నన్ను మమ్మల్ని విడిపించండి, మీ మహిమ కొరకు మమ్మల్ని బలపరచండి. మీ చిత్తమును సంకల్పం చేయుటకు మాకు సహాయం చేయమని, మా కృపనిచ్చి నడిపించమని. మాలో ప్రభువా పాపము లేకుండా నా తండ్రి మీ చిత్తము కొరకు ప్రార్థన చేస్తూ ప్రభువా నాయనా మంచి వాటిని అడిగే కృపను మాకు ఇచ్చి నడిపించి మహిమ పొందమని మీ చేతులకు అప్పగిస్తూ, సంఘాన్ని దీవిస్తూ, పాల్గొన్న బిడ్డలను ఏడంతలుగా దీవించమని వేడుకుంటూ, ఆన్లైన్లో వాక్యమైన బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. రానున్న దినాల్లో కూడా ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించండి.
ఆశీర్వదించండి. వారిని వారి జీవితాలను కట్టి మీ మహిమ కొరకు ఆశీర్వదించి మహిమ పొందండి. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి కూడిన బిడ్డలకు సకల కోటి పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలండి. మే ద లార్డ్ బ్లెస్ యు అబండెంట్లీ. గాడ్ బ్లెస్ యు. సెలవు తీసుకుందాం. ఆదివారం ఉదయం 10:30 గంటలకు కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు.